వయసులో పెద్దవారు కాబట్టి మరి కూర్చుని సాక్ష్యం ఇస్తున్నారని మీరు ఆలోచన చేయొద్దు. చక్కగా సాక్ష్యాన్ని అయితే వినాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. బోలో క్రీస్తు మహారాజుకి. ఇప్పటి వరకు చక్కటి ఉద్యోగకరమైనటువంటి పాటలు అవన్నీ విన్నాం. చక్కగా దేవుని మాటలు, దైవ సేవకులు మాట్లాడుతుంటే మన హృదయం ఎంతగా ఉజ్జీవించబడిందో మనం అందరం కూడా విన్నాం. అయితే పాటలు పాడుతూ బోలో క్రీస్తు మహారాజుకి జై అని, ఆరోగ్యం ఇచ్చే దేవునికి, ఆశీర్వాదాలు ఇచ్చే దేవునికి జై అన్నారు. అందరం బాగా కొట్టాం కదండి. శ్రమలు పంపే దేవునికి అంటున్నాను, కొడతారా? కొట్టరు కదండి. శ్రమలు అంటే మనకు అసలు గిట్టవు. కానీ బాబు అంటాడు శ్రమలు. అమ్మ నాకు కూడా భయం బాబు అంటూ ఉంటాను శ్రమలు అంటే. ఇప్పటికే పడి ఉన్నాను జీవితంలో, ఇంకా శ్రమలు వద్దు దేవా అంటూ ఉంటాను నేను కదా. శ్రమ లేకుండా ఆశీర్వాదం పరలోక రాజ్యం ఊరికే వస్తుందో మనకి? శ్రమ ఉంటేనే. ఈ లోకంలోనే ఒక శ్రమ పడితే ఒక ఇల్లు కట్టుకోలేం కదా, చాలా శ్రమలు పడతాం. పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి, బంగారు వీధుల్లో బంగారు గృహాలు కట్టబడాలంటే ఇక్కడ నువ్వు ఎంత శ్రమలు కదా, అది అవసరం కదండి. ఆ శ్రమల్లో దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. శ్రమల్లో డోంట్ కేర్ అనమంటాడు బాబు. అంటే అప్పుడే ఆశీర్వాదాలు రావుతాయి అంటాడు పైకి. మనం శ్రమలు చూసి భయపడిపోయి వణికిపోతూ ఉంటాం కదా చాలాసార్లు. ఓకే, వణికిపోతూ ఉంటాం కదా, మనం భయపడక్కర్లేదు. దేవునికి భయపడితే కనుక శ్రమలన్నీ ఆటోమేటిక్గా పారిపోతాయి అనమాట. కాబట్టి అందుకే శ్రమ వైపు చూడొద్దు. శ్రమలు దేవుడు ఎందుకు పంపుతున్నాడు అంటే మనకు ఆశీర్వాదం ఇవ్వటానికే మనకు పంపుతున్నాడు. కాబట్టి దేవుని శ్రమల్లో సైతం దేవుణ్ణి మహిమపరుద్దాం. అయితే మేము జంట సాక్ష్యాలు చెప్తూ ఉంటాం అనమాట, చెప్తూ ఉండేవాళ్ళము. మోజెస్ చౌదరి గారని, ఆయన ద్వారా నా భర్త మారటం జరిగిందనమాట. అయితే జంట సాక్ష్యాలు చెప్తూ ఉండేవాళ్ళం అనమాట మేము. అయితే మరి ఎందుకని ఈరోజు ఆయన తీసుకురాలేదంటే, ఇద్దరం వచ్చామంటే కనుక హైట్ వెయిట్ మంచి పర్సనాలిటీగా ఉంటారనమాట ఆయన. అందుకని ఇద్దరం అక్కడ రాలా. వస్తే ఒకవేళ ఈ భూమి కూడా కదిలిపోవచ్చు. ఒకసారి ఒక స్టేజీ ఎక్కుతున్నాం మేము సాక్ష్యం చెప్పడానికి. ఎక్కినప్పుడు అక్కడ స్టేజీ ఊగిపోతుంది, కదిలిపోతుంది అనమాట మా బరువుకి. ఇప్పుడు పాస్టమ్ గారు ఎవరో వచ్చి నాకు పెద్ద కుర్చీ వేశారు. ఎందుకంటే మా పర్సనాలిటీ చూసి వేశారా అని అడుగుతున్నాను నేను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రాంత వాస్తవ్యులందరికీ, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి దైవ సేవకులందరికీ పేరు పేరు వరుసన, అలాగే దైవ బిడ్డలకి ఇక్కడ వచ్చినట్టు ప్రతి ఒక్కరికి కూడా నా ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను నేను. అయితే మరి రక్షణ సాక్ష్యం చెప్తారా అంటారు. రక్షణ అంటే ఏమిటి అసలు? రక్షణ ఎక్కడ దొరుకుతుంది? రక్షణ ఎవరికి కావాలి అసలు? రక్షణ అంటే ప్రొటెక్షన్, కాపుదల. రక్షణ ఎక్కడ దొరుకుతుంది? అక్కడ ఇండియాలోనా, అమెరికాలోనా, చైనాలోనా, జపాన్లోనా, సీఎం దగ్గర, పిఎం దగ్గర ఎక్కడ దొరుకుతుంది రక్షణ? సీఎం గారు లక్షలకు విలువైన రక్షణ అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ₹1,00,000 ఇస్తానండి సీఎం గారు, రక్షణ ఇస్తారా అంటే ఆయన అంటాడు కదా, నేను రేషన్ ఇస్తానమ్మా, పెన్షన్ ఇస్తాను, ఉద్యోగాలు ఇస్తాను, ఇళ్ల స్థలాలు ఇస్తాను, కానీ రక్షణ నా దగ్గర లేదు అంటాడు. రక్షణ సీఎంది కాదు, పిఎంది కాదు, అది రాజుల చేతనో నరుల చేతనైనను రక్షణ కలగదు అని బైబిల్ సెలవిస్తుంది. రక్షణ యెహోవాది. ఎందుకంటే ఆయన తన సొంత ప్రాణమును బలిగా నిడి మనకు తీసుకొచ్చినటువంటి రక్షణ. కాబట్టి అందుకని రక్షణ ఎవరి వల్ల కాదు. భూదిగంత నివాసులారా, నా వైపు చూసి మీరు రక్షణ పొందండి అన్నాడు యేసు. కాబట్టి విజయవాడకు ఒక మేయరు, హైదరాబాద్కు ఒక మేయరు, వైజాగ్కు ఒక మేయరు అన్నట్లుగా విజయవాడకు ఒక రక్షకుడు, హైదరాబాద్కు ఒక రక్షకుడు, వైజాగ్కు ఒక రక్షకుడు ఉంటాడా? లేడు కదండి. మహాదేవుడు మహిమోన్నతుడు, లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే, లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే, పాపిని ప్రేమించువాడు యేసు ఒక్కడే, పాపిని విడిపించువాడు యేసు ఒక్కడే, జీవ మార్గమై సత్య దైవమై మోక్షానికి చేర్చువాడు యేసు ఒక్కడే, నేను మోక్షానికి చేర్చువాడు యేసు ఒక్కడే. పాపిని విడిపించేవాడు, పరిశుద్ధుడు, రక్షకుడు, పాపిని విడిపించేవాడు, పాపిని రక్షించేవాడు, మోక్షానికి చేర్చేవాడు యేసు ఒక్కడే. ముమ్మాటికి ఒక్కడే ఒక్కడే ఒక్కడే. యేసు ఒక్కడే, పరిశుద్ధుడు ఒక్కడే, ముమ్మాటికి ఒకడే, ఓన్లీ వన్, ఆయన ఒక్కడే. కాబట్టి అందుకని రక్షణ ఎక్కడ దొరుకుతుంది అనమాట? రక్షకుడి దగ్గరే దొరుకుతుంది. రాజుల దగ్గర, సీఎం దగ్గర, పిఎం దగ్గర ఎక్కడ దొరకదు. కాబట్టి అందుకని రక్షణ ఎవరికి కావాలి? అపాయములో ఉన్న వ్యక్తికి రక్షణ కావాలి. ఒక వ్యక్తి అగ్నిలో కాలిపోతుంటేనో, నీళ్ళల్లో కొట్టుకొని పోతుంటేనో నన్ను రక్షించండి రక్షించండి అని కేకలు పెడతాడు. ఎందుకు? అతను అపాయములో ఉన్నాడు కాబట్టి. అయితే పరిశుద్ధ గ్రంథం చెబుతుంది, భూదిగంత నివాసులందరికీ రక్షణ కావాలంట. భూదిగంత నివాసులందరూ ఏ అపాయంలో ఉన్నారు? ఏ ప్రమాదంలో ఉన్నారు? మానవులందరూ పాపము అనే గొప్ప అపాయములోను, గొప్ప ప్రమాదంలోను, గొప్ప డేంజర్లోను ఉన్నారు. కాబట్టి మానవులందరికీ రక్షణ
కావాలి. పాపము మానవులను వ్యాధుల చేత బాధల చేత పీడించి పీల్చి పిప్పి చేసి అంత మాత్రంతో ఊరుకోదండి. ఆఖరికి ఏం చేస్తారు? పాపం వల్ల వచ్చు జీతం మరణము అని లేఖనము సెలవిచ్చినట్లుగా పాపం మానవుని మరణానికి ఈడ్చుకొని వెళ్ళిపోతుంది. అదే రీతిగా మా పాపం కూడా మా జీవితాల్లో ఎంతో అలజడిని సృష్టించింది. అయితే నేను నా చిన్నతనంలో ఉండగా నేను ఒక కథ చదివేదాన్ని. ఒక బోయవాడు ఒక పావుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. అయితే పాలు పోసి చక్కగా ఎంతో ప్రేమతో పెంచుతున్నాడు. అయితే ఒకానొక దినాన అది అతన్ని కాటు వేసింది, అతను చనిపోయాడు. అంటే నా యజమానుడు నన్ను ఎంతో బాగా ప్రేమిస్తున్నాడు కాబట్టి అతను నేను కాటు వేయకూడదని అనుకోలే. బాగా ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను కూడా అతన్ని ప్రేమించాలి అనుకోలే. అలాగే పాపాన్ని నువ్వెంత ప్రేమించినా అది మాత్రం నిన్ను ప్రేమించదు, అది నీ మీద దయాదాక్షిణ్యాలు చూపదు. నిర్దాక్షిణ్యముగా ఒకానొక దినాన నిన్ను కాటు వేసి తీరుతుంది. తస్మాత్ జాగ్రత్త, నా చిన్నపిల్లలారా పాపానికి దూరముగా పారిపోండి అంటున్నాడు. పాపము చేసిన వారిని పాతాళము పట్టుకుని బైబిల్ సెలవిస్తుంది. అలాగే మీ పాపం మిమ్మల్ని, నా పాపం నన్ను పట్టుకుని ఆ పాతాళ గుండానికి మనం తీసుకెళ్ళిపోతుంది. అందుకని చెప్పేసి అలాగే మా జీవితాల్లో కూడా పాపము ఎంతో అలజడిని సృష్టించి ఎంతో అశాంతికి గురి చేసి చివరికి అంత మాత్రంతో ఊరుకోలే, చివరికి చావు గోతి దాకా తీసుకెళ్ళిపోయింది. అయితే పాపపు బానిసత్వంలో మగ్గిపోతున్నటువంటి మమ్మల్ని ఈ చావు గోతిలో నుండి ఈ రక్షకుడు ఎలా విడిపించాడు, ఎలా రక్షించాడు అనేదే నా రక్షణ సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది మేమేదైతే విన్నామో, కన్నులారా దేనినైతే చూచామో, నిదానించి దేనిని కనుగొన్నామో, మా చేతులు దేనిని తాకి చూచినవో ఆ జీవాన్ని గుర్చే సాక్ష్యం ఇస్తున్నాం. మేము గుడివాడ తాలూకా గురద గ్రామంలో జన్మించాను. మేము ఒక హైందవ విగ్రహారాధన చేసేటువంటి ఒక హైందవ కుటుంబంలో జన్మించాం. మా తల్లిదండ్రులకి మేము 4 సంతానం, ముగ్గురు సహోదరులు, ఒక సహోదరుడు. అయితే మా ఇంట్లో నేనే కడసారి అమ్మాయినను. అయితే ఇలా ఉంటుండగా నా తల్లిగారికి ఒక భయంకరమైనటువంటి క్యాన్సర్ వ్యాధి వచ్చింది. అయితే ఎన్నో హాస్పిటల్ తిప్పినప్పటికీ కూడా ప్రయోజనం లేక జీవన మరణాల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి నా తల్లి తన చివరి కోరికగా, చావు బతుకుల్లో ఉన్న తల్లి చివరి కోరికగా నా పెద్ద కుమార్తె వివాహం చూడాలని ఆశపడింది. అయితే ఆ తల్లి కోరిక మేరకు నా సహోదరికి వివాహం, ఒక రైల్వేలో ఉద్యోగం చేస్తున్న ఒక వ్యక్తితో వివాహం చేశారు. వివాహం అయిన తర్వాత నా తల్లి కన్నుమూసింది. మేము తల్లి లేని వారం అయిపోయాం. అలాంటప్పుడు మా గురద గ్రామంలోనే మా అమ్మమ్మ మమ్మల్ని చేరదీసి మా ఇంట్లో పెట్టుకుని మమ్మల్ని సాకుతూ వస్తుంది. ఇలాంటి పరిస్థితులు ఉండగా బావగారికి అయితే కొన్ని దురలవాట్లు ఉండటం వలన నా సహోదరుని అసలు కాపురానికి కానీ తీసుకెళ్ళాల. అలాంటి పరిస్థితులు ఆయనే వచ్చి వెళ్తూ ఉండేవారు అనమాట. ఇలా జరుగుతూ ఉంటుండగా నా సహోదరికి ఒక కుమారుడు కలిగాడు. కుమారుడు కలిగిన తర్వాత బావగారు సూసైడ్ చేసుకుని చచ్చిపోయారు. దొరలవాట్లతో ఏదో అప్పులే చేసుకుని సూసైడ్ చేసుకుని ఆయన చనిపోయారు. అయితే నా సహోదరి తండ్రి లేనటువంటి కుమారుడిని బాగా పెంచాలి, మంచి పొజిషన్లో చక్కగా విద్యాబుద్ధులు నేర్పించి బాగా పెంచాలని చెప్పి ఆలోచన చేసి ఆ బిడ్డను బాగా చదివించాలని కోరుకుంది. అయితే ఆ బిడ్డ ఒక 10 సంవత్సరాల వయసు వచ్చేసరికి భయంకరమైన కిరాతకుడిగా మారిపోయాడు. ఎన్నో కిరాతకమైన పనులు ఏది ఉంటే అది వేసి కొట్టడం, మమ్మల్ని చాలా యాతనలకి, చాలా బాధలకి గురి చేస్తున్నాడు. ఇలాంటివి చేస్తూ అయితే చేతిలో పెద్ద పెద్ద వస్తువులు ఉన్నాయి, మీద గిరాటేయటం, పెద్ద పెద్ద బండరాళ్ళు తీసుకొచ్చి మా ఇంటి మీదకి తనంటే అడిగినప్పుడు విచ్చలవిడిగా డబ్బులు ఇమ్మనేవాడు. అడిగినప్పుడు ఇవ్వకపోతే కనుక ఇంకా ఆ డబ్బులన్నీ కూడా పిచ్చగా 10 సంవత్సరాల పిల్లాడు అలా ఖర్చు పెట్టేస్తూ ఉండేవాడు. చదువు మానేశాడు, చదువుకోవట్లేదు. ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో మేముండి మరి ఆ పిల్లాడికి మా ఊర్లో ఉన్న మున్సబ్ కరణాలు అందరి దగ్గరికి వెళ్ళి అతను పిల్లాడిని బాగు చేయాలని అడిగాం. మేము ఆరాధించే దేవుళ్ళు అందరి దగ్గరికి వెళ్ళి మా గోడంతా వెళ్ళబోసుకున్నాం. కానీ ఆ బిడ్డను బాగు చేసేవారు ఎవరో కనపడలేదు. ఇలాంటి మనశ్శాంతి లేదు. తలుపులు తీయాలంటే భయము. ఒక గజ దొంగ వస్తే ఎలాగ ఇంట్లోకి ఎక్కడో చేసి కొడతాడు, ఎవరిని పడితే కొట్టేస్తాడు, ఏది ఉంటే అది విసిరేస్తాడు. గడ్డ పొలుగులు, పార్లు అవన్నీ మీదకి కోపం వచ్చేదంటే వండుకున్న ఆహారం తినడానికి కూడా ప్రాప్తి లేదు. అన్నీ బయటికి గిరాటేసేస్తూ ఉంటాడు. తిననివాడు వస్తువులు పగలగొట్టేస్తాడు. ఎలా భీకరమైన కార్యాలు. అంటే ఒక చిన్న పిల్లాడు ఇలా చేస్తున్నాడంటే కారణం దురాత్మల ప్రభావమే అనేది అంతా నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే ఈ బిడ్డను ఎవరూ మార్చలేకపోయారు. ఎంతోమందో మనుషుల సహాయాన్ని, దేవుని సహాయాన్ని కూడా అర్థించాం. అయితే ఇలాంటి విచ్చలవిడితనంగా జీవిస్తున్నటువంటి ఆ కుమారుడు ఒకరోజు ఏం చేశాడంటే ఒక పెద్ద గడ్డపోలు పార తీసుకుని ఇంట్లో మా మీద గిరాటేసాడు అనమాట. ఇలా గిరాటేసినప్పుడు మా అమ్మమ్మ వృద్ధురాలైనటువంటి ఆ తల్లి అక్కడ కొంచెంలో ఆవిడ తప్పిపోయింది అనమాట. అది తగిలితే అమ్మో అని చచ్చిపోయేదనమాట ఆవిడ. అలాంటి పరిస్థితుల్లో ఆ తల్లిగారు ఏడుస్తుంది మా అమ్మమ్మ. ఏంటంటే అమ్మో నీ కొడుకు నన్ను చంపేస్తాడమ్మా, ఏదో ఒక రోజు నన్ను చంపేస్తాడు, నీ కొడుకు చేతిలో నేను చచ్చిపోతాను అని చెప్పి ఏడుస్తుంది ఆ తల్లి. ఏడుస్తుంటే అప్పుడు నా పెద్ద సహోదరి
అమ్మ ఇక్కడ ఉంటే ఎప్పటికైనా వాడు చేతిలో వృద్ధురాలైన తల్లి చనిపోతుందని మా సొంత గృహాన్ని విడిచిపెట్టి వేరొక అద్దె గృహంలోకి వెళ్ళిపోయాం. దేవుడి కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయంటే, ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు మా పక్క రూములోనే ఒక తల్లి గారు ప్రార్థన చేసుకుంటా ఉండేది. ఆవిడ ఒక్కటే టీచర్గా చేసేవారు, ఆవిడ ప్రార్థన చేసుకుంటా ఉండేదన్నమాట. అయితే నా సహోదరు కూడా ఎప్పుడైతే బావగారు చనిపోయారో తను కూడా చదివించి, అప్పుడు చనిపోయిన తర్వాత చదివించి తను ఒక సెకండ్ గ్రేడ్ ట్రైనింగ్ ఇప్పించారు. ఒక టీచర్గా తనకు కూడా పోస్ట్ వచ్చింది నా సహోదరికి. అయితే ఇప్పుడు మేము అప్పుడు మరి నా తల్లి మమ్మల్ని బాధ పెడుతున్నాను వేరొక అద్దె గృహంలోకి వెళ్ళాం కదా, అక్కడ ఒక టీచర్ గారు పక్కనే హిందూరాలే కానీ ఆమె కూడా ప్రార్థన చేసుకుంటా ఉండేదన్నమాట. అక్కడ దేవుడి కార్యాలు ఎంత గొప్పగా ఉంటే అక్కడికి ఆ ఇంట్లోకి మమ్మల్ని నడిపించాడు. ఎప్పుడైతే ఆ గృహంలోకి మేము వెళ్ళామో అక్కడికి వెళ్ళినా కూడా ఈ బాబు యొక్క కిరాత క్రియలు ఏమీ కూడా మానలేదు. తలుపులన్నీ పగలగొట్టేయటం, మరి అద్దెకొన్నాళ్ళు కూడా ఖాళీ చేయమంటారు కదా, పగలగొట్టడం, ఎంత చెప్పినా కూడా వినకుండా అన్ని సామాన్లు వండుకున్న ఆహారం తీసుకెళ్ళి బయట గుమ్మరిచ్చేయటం. అంటే అసలు ఎప్పుడు ఏ టైంలో బ్రతుకుతామో, దెబ్బ తగిలి ఎప్పుడు చనిపోతామో తెలియనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి. ఇలా తలుపులు తీయకుండా అసలు రోజులు కొన్ని నెలలు కూడా మూసిన తలుపులు కూడా తీయకుండా అలా భయపడి ఉన్నాం అనమాట చిన్న పిల్లాడికి. అయితే ఎలా ఉంటుండగా ఒకరోజు నా సహోదరి స్కూల్ నుంచి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చేటప్పుడు దారిలో పట్టుకుని నాకు ఎన్నో వందలు కావాలని అడిగితే నా సహోదరి అంద కదా, జీతం వచ్చి నాకు ఇస్తాను బాబు అంది. అంతేనండి, ఒక కర్ర తీసుకొని తల మీద కొట్టేశాడు అనమాట. తల మీద కొట్టేపాటికి బళబళ రక్తం కారిపోతాను, తల పగిలి కారిపోతుంటే మరి భయం వేసి పారిపోయేసరికి అప్పుడు మా పక్క గదిలో ప్రార్థన చేసుకుంటున్నటువంటి ఆ తల్లి గారు వచ్చేసి చూసిందనమాట. చూసి వెంటనే నా సహోదరిని తన రూములోకి తీసుకెళ్ళి ఆ రక్తం అంతా బట్టలన్నీ కూడా మార్చేసి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి కుట్లు వేయించి తీసుకొచ్చింది ఆ తల్లిగారు. అయితే దేవుడు మా యొక్క దీనావస్థను చూసి మమ్మల్ని ప్రేమించి మా దగ్గరికి తొలి సువార్తను అందించినటువంటి తొలి సుదినం దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ రోజు ఆ తల్లిగారు చెప్తాందనమాట, అమ్మ మీరు యేసు ప్రభువుని నమ్ముకోండి, దేవుని కుమారుడు మారతాడు అని చెప్పేసి 2 మొక్కల్లో సువార్తను తేల్చి చెప్పింది. అయితే మానవుడు మరణ పడక మీద ఉండి కూడా తన మతాన్ని కానీ, తన సిద్ధాంతాలను కానీ, తన నిష్ఠా నియమాలను కానీ, తన ఆచార వ్యవహారాలను కానీ మార్చుకోవటానికి ఎలాగైతే ఇష్టపడ్డో అలాగే మేము కూడా మా మతాన్ని కానీ, మా సిద్ధాంతాలను కానీ, మా భక్తి నిష్ఠా నియమాలను కానీ ఉల్లంఘించడానికి మేము ఇష్టపడలేదు. ఎన్నో కష్టాల్లో బాధల్లో ఉన్నప్పటికీ కూడా ఈ దేవుడు మాకు అక్కర్లేదు, మాకు 3 దేవతలు ఉండగా ఈ మాలదేవుడే కావాల్సి వచ్చాడని వ్యంగ్యముగా దేవుడిని ఎగతాళిగానే మాట్లాడామన్నమాట మేమంతా. ఎప్పుడైతే దేవుడు మమ్మల్ని ప్రేమించి మా దగ్గరికి సువార్తను పంపిస్తే ఆ సువార్తను కాలరా చేసాం. ఈ దేవుడు మాకు సరిపోయిన దేవుడు కానే కాదు. చాలామంది అనుకుంటూ ఉంటారు, మేము చౌదరిలో ఈయన వడ్రంగి వాడు కదా, మేము నాయుడుసు ఆయన మేము రెడ్డిసు అంటే మా కులగోత్రాలకి ఈయన సరిపోయిన వాడు కాదు కదా. మేము చదువుకున్న వాళ్ళం, ఆయన చదువుకున్నాడు, మేము ఎడ్యుకేటెడ్, ఆయన అన్ఎడ్యుకేటెడ్. కాబట్టి అందుకని చెప్పేసి ఇలా మన పోల్చుకుంటే మనకు ఏ రీతిగా సరిపోయిన వాడు కాదు మా కులగోత్రాలకి అని చెప్పేసి మేము దేవుణ్ణి తిరస్కరించాం అనమాట. ఎప్పుడైతే దేవుణ్ణి తిరస్కరించాం మా జీవితంలో శ్రమలు ఇంకా విస్తరించడం ఆరంభించినాయి. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును అని లేఖనము సెలవిచ్చినట్లుగా మా జీవితంలో శ్రమలు బాధలు ఇంకా బాగా విజృంభించడం ఆరంభించినాయి అనమాట. అలాంటి పరిస్థితుల్లో మరి ఆ శ్రమల్లో మేము ఉంటూ ఉండగా ఇక నా సహోదరి ఆ పిల్లవాడైతే మారలేదు. విజయవాడ కాన్వెంట్లో కూడా పెట్టి అసలు ఇంటికి రాకుండా చూడండి అని ఆ డైరెక్టర్ గారిని కూడా అప్పుడు రామచంద్రరావు గారిని ఆయన కూడా ఆశ్రయించింది. అయితే కొంతకాలం ఆయన ఉంచుకున్న తర్వాత పారిపోయి వచ్చేసాడు. ఇలా ఎంతమందిని ఆశ్రయించినా నిలువు దోపిడీ ఇస్తానయ్యా నీకు అని, నాకున్న బంగారాన్ని అంతా సమర్పిస్తానని దేవుడికి మొక్కుబళ్ళు చేసుకుంది. ఎన్ని మొక్కుబళ్ళు చేసుకున్నా, అయ్యా ఈ కుమారుని మార్చయ్యా, మార్చి నాకు మనశ్శాంతిని ఇవ్వయ్యా, ఈ కుమారుని మార్చి నా నిలువు దోపిడీ ఇచ్చేస్తానయ్యా, నాకు మనశ్శాంతిని ఇవ్వయ్యా, నా తలనీళ్ళు తీసుకుని నాకు మనశ్శాంతిని ఇవ్వయ్యా అని చెప్పి ఎన్నో మొక్కుబళ్ళు అలా చేసుకుంది. కానీ అవన్నీ సమర్పించింది కానీ శాంతి సమాధానం కానీ బిడ్డ మారటం కానీ జరగల. కొంతమంది మాకు సలహా ఇచ్చారు, ఈ బిడ్డను బాల నేరస్తులు జైల్లో పెట్టండి అని చెప్పారు. చెబితే నా సహోదరికి తల్లి ప్రేమ అడ్డొచ్చి, తండ్రి కూడా లేడు కదా అని తల్లి ప్రేమ అడ్డొచ్చి ఆ పని చేయలేకపోయింది. ఇలాంటి దుర్భరమైన స్థితిలో మేము జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటున్నటువంటి ఏడవటమే కానీ ఏడవని రోజు లేదు. నరకం అంటే ఏంటో ఎక్కడో చూడటం కాదు కానీ ఇక్కడే నేను చూశాను అనమాట. ఇలాంటి పరిస్థితిలో రోజు కన్నీళ్ళు కారుస్తానే ఉండేవాళ్ళం, ఎలా ఈ బిడ్డను బాగు చేసేదని. ఇలాంటి పరిస్థితిలో ఉండగా నా సహోదరి నా చెల్లెలకి వివాహం చేయాలని తలపెట్టింది నాకు. ఎందుకంటే అలా ఏదో రోజున ఏదో పెట్టి కొడతాడు, ఏ కాలో చేయి ఇరిగిపోయిందంటే వివాహం చేయటం మరి కష్టము. అందుకని త్వరపడి తన స్కూల్లో పనిచేస్తున్న హెడ్ మాస్టర్ గారితో, ఆ స్కూల్లో పనిచేస్తున్న హెడ్ మాస్టర్ గారితో మాట్లాడి మీకు ఏమైనా సంబంధాలు తెలిస్తే కనుక చెప్పండి, నా
చెల్లెలకి వివాహం చేయాలని ఆయన అడిగితే ఆయన వెంటనే అన్నాడు కదా, మా పిన్ని గారు అబ్బాయి విజయవాడలో ఉంటున్నాడు, వ్యాపారం చేస్తున్నాడు, అతను పెళ్లి చేసుకోలేదు, లేట్ అయింది కానీ పెళ్లి చేసుకోలేదు అని చెప్పేసి నేను మాట్లాడతాను అన్నాడు. అంతే, అతనితో మాట్లాడగానే సంబంధం కుదరటం జరిగింది అనమాట. ఇలా సంబంధం కుదిరి అప్పుడు నేను అనుకుంటున్నాను కదా, అమ్మయ్య నేను ఈ బాధలన్నీ తెంచుకుని హాయిగా ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాను. ఈ బాధల్లో నుంచి నాకు విరగడ వచ్చేసింది. నేను ఒక విజయవాడ పట్టణానికి వచ్చేస్తున్నాను, పల్లెటూరు కదా మాది, విజయవాడ పట్టణానికి వస్తున్నానని పెళ్ళి కాకముందు కన్నెపిల్లలు ఎలా కలలు కంటారో అలా కలలు కంటూ ఊహాలోకాల్లో తేలిపోతున్నాను. అయితే అలా తేలిపోయి ఎంతోసేపు పట్టలేదు, కానీ నేను పులి నోట్లోంచి సింహం నోట్లో పడ్డట్టయింది నా పని. అయితే ఇక్కడికి వచ్చేసరికి నా భర్త దురభ్యాసాలతో నిండి ఉన్నటువంటి వ్యక్తి. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో పేకాట క్లబ్లే నడిపి పెద్ద హోటల్ను కూడా రన్ చేస్తూ బృందావనం హోటల్ అని పెద్ద హోటల్ అంతా మేనేజర్గా ఉంటూ ఆయన అక్కడ అన్ని దురభ్యాసాలకు లోనయ్యి అనేక మంది, మీరు క్లబ్బులు అంటే చాలా గొడవలు ఉంటాయి కదా, అట్లా గొడవలు తనకి నడుముకి ఎప్పుడు కూడా ఒక పెద్ద గొలుసు పెట్టుకుని, పెద్ద కత్తి అనమాట, నేను కూడా మా ఇంట్లో ఉండేది చాలాళ్ళది, ఆ కత్తి కూడా ఆ గొలుసులో పెట్టుకుని అప్పటికే AK-47 అనే గన్ను కూడా, రైఫిల్ కూడా సంపాదించుకుని తనకు అడ్డొచ్చిన వారందరినీ హతమారుస్తూ అది చట్టానికి దొరకకుండా పెద్ద పెద్ద నాయకులను అండగా పెట్టుకుని ఒక రౌడీగా, ఒక భయంకరమైనటువంటి దురభ్యాసాలతో నిండినటువంటి వ్యక్తిగా ఒక 40 మంది కుర్రాళ్ళు ఉండేవారంట. అంటే ఈ లోపలికి రావాలంటే కుర్రాళ్ళను దాటుకుని, గొడవలు ఉంటాయి కదా, దాటుకుని లోపలికి ఇంత ఎత్తు పెద్ద పెద్ద కుక్కలంట, కుక్కల కాపలా, మనుషులు కాపలా పెట్టుకుని అలా జీవిస్తూ దురభ్యాసాలతో ఉన్నటువంటి వ్యక్తి అనమాట. ఇలా ఉన్నటువంటి వ్యక్తి అయితే మరి ఇలాంటి వ్యక్తితో కుదిరింది నాకు సంబంధం. ఇవన్నీ మరి అలా చేసిన వ్యక్తితో కుదిరి నేనైతే హాయిగా ఉంటాను అనుకున్నా. వచ్చేపాటికి ఇంకా పెద్ద పెద్ద కష్టాలు అనమాట. అక్కడ చిన్న అయితే దానికంటే పెద్ద కష్టాలు. ఇలా వచ్చిన తర్వాత అయితే మరి ఎలా ఉండేవంటే బాగా శివ పూజలు, బాగా శివభక్తి బాగా చేస్తూ ఉండేవారు. చేతి మీద కూడా పచ్చబొట్లు, శివబొట్లు అవి పొడిపించుకున్నారు. అయితే మెండండా రుద్రాక్షమాలలు వేసుకుని విభూతులు బొట్లు పెట్టుకుని, అంటే పెద్ద హైట్గా అప్పట్లో పెద్ద పెద్ద మీసాలు ఇవన్నీ పెంచి చెంపలు గెంపలు రౌడీగా, అంటే ఒక రౌడీ అని చూడగానే అర్థమయ్యేటట్లు అనమాట, ఆ పోజు అనమాట. అలా ఉంటున్నటువంటి వ్యక్తి అనమాట. అయితే బాగా నిష్ఠానియమాలతో బాగా విగ్రహారాధన చేస్తూ ఉండేవారు. శివ పూజలు, రుద్రాక్షమాలు, ఎప్పుడు ఓం నమ శివాయ అంటూ పెద్దగా అరుస్తూ అనమాట ఇలా ఉండేవారు అనమాట. అలాంటి వ్యక్తి అయితే దురభ్యాసాలతో నిండినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తితో వివాహం అయింది. వచ్చిన దగ్గర నుంచి ఇక నా కష్టాలకి చాంతులేనటువంటి కష్టాలు, బాధలు, నెమ్మది ఉండేది కాదు ఇంట్లో. అయితే మేము ఒక మంచి రాబడి కలిగినటువంటి వ్యాపారాన్ని చేస్తూ ఉండేవాళ్ళం, బిజినెస్. అయితే మరి ఆ వ్యాపారం అయితే ఎంతో మంచి ఆదాయం వస్తూ ఉండేది. వచ్చిన ఆదాయం అంతా కూడా మంచినీళ్ల ప్రాయంగా దుబారాగా దుర్వ్యసనాలకు ఖర్చు పెట్టేస్తూ ఇంట్లో అసలు ఏమీ లేనటువంటి పరిస్థితి, దరిద్ర స్థితి. ఇలాంటి స్థితిలో మేము జీవిస్తూ ఉంటుండగా ఇద్దరి మధ్యన నెమ్మది ఉండేది కాదు, సమాధానం ఉండేది కాదు. నేను ఒక ఒంటరి దాన్ని అని బ్రతుకంతా ఒక శూన్యంగా కనపడతా ఉండేది. ఎందుక వివాహం చేసుకుంటే నాకు క్రొత్త జీవితం వస్తుందని ఆశించాను, ఇక్కడికి వచ్చినా ఇంకా బాధలు ఎక్కువైపోయినాయి. నాకు తల్లి చిన్నప్పుడే చచ్చిపోయింది, ఎవరికి చెప్పుకోవాలి ఈ బాధలు? సహోదరి కష్టపడి పెళ్లి చేసింది, ఆమె కొడుకుతో బాధలో భర్త లేడు, కష్టపడి నాకు వివాహం చేసింది. మళ్ళీ వెళ్ళి నేను భారంగా అక్కడ ఉండలేనని నా విచారాన్నంతా, నా దుఃఖాన్నంతా నాలో నేనే దిగమింగుకుంటూ ఏదో యాంత్రికంగా బతికున్నాం కాబట్టి అని యాంత్రికంగా జీవితాన్ని గడుపుతూ వస్తున్నాం అనమాట. అలాంటి దుర్భరమైన పరిస్థితులు మేము ఉండగా అయితే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నేను చాలాసార్లు అనుకునేదాన్ని, నా స్నేహితులందరినీ చూసి నాకు చిన్నప్పుడే తల్లి ప్రేమ లేకుండా చేసావేంటి దేవా, వీళ్ళకైతే కనుక తల్లి ప్రేమను ఇచ్చావు, ఆస్తిపాస్తులు ఇచ్చావు, అండదండలు ఇచ్చావు, అన్నీ ఇచ్చావు కదా, పోనీ నాకు ఆస్తిపాస్తులు ఇవేమీ లేకపోయినా కనీసం తల్లి ప్రేమైనా లేకుండా చేసావేంటి దేవా అని తెలియబడినటువంటి దేవుణ్ణి పదే నేను అడుగుతూ ఉండేదాన్ని అనమాట. అయితే నాకు జవాబు వచ్చేది కాదు. అయితే నేను అంటాను, వచ్చే జన్మంటూ ఉంటే కనుక నన్ను బాగా డబ్బున్న ధనవంతుల ఇంట్లో పుట్టించు, నాకు తల్లి ప్రేమను కూడా ఇవ్వు అని పద్దాక దేవుడికి మొక్కుకుంటూ ఉండేదాన్ని అనమాట. దేవుడికి అయితే దేవుడు వచ్చే జన్మ లేదు, నీ మొహం లేదు, కానీ ఈ జన్మలోనే డబ్బు ఉంటే సమస్యలు పరిష్కరిస్తున్నాను నేను అనుకునేదాన్ని. కానీ అయితే వచ్చే జన్మ కాదు, కానీ ఈ జన్మలోనే నన్ను ఒక ధనవంతురాలుగా చేశారు. ఎలాగంటే యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు ప్లస్ ధనవంతులు కదా. పరలోక ధననిధి అయినటువంటి ఈ మహాదేవుణ్ణి, ఈ గొప్ప దేవుణ్ణి తెలుసుకునే గొప్ప భాగ్యాన్ని, గొప్ప అదృష్టాన్ని నాకు కలిగించారు. దేవుని స్తోత్రం కలుగును గాక.
అయితే అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ ఇంట్లో మరి ఇద్దరి మధ్య సమాధానం లేదు, ఒకరికొకరు పొసిగేది కాదు. ఎందుకంటే దురభ్యాసాలతో ఉన్న వ్యక్తి ఎప్పుడు కత్తి పుచ్చుకొని వాడు కత్తి చేత నశిస్తాడని బైబిల్ సెలవిస్తుంది. ఎప్పుడు ఆ కత్తులు కటారులతో ఆ రవిడిలతో తిరగటం అలా అయిపోయింది. ఒక కుటుంబ జీవితం అనేది ఆయనకి అది సూట్ అవ్వదు ఇక, అది అనమాట అలాంటి వ్యక్తి. మరి కాబట్టి వాటిల్లోనే తిరుగుతూ మరి అయితే ఒకసారి శత్రువులు కూడా తన మీద పగబట్టి మరి అందరి మీదకి వెళ్ళి చంపుతా ఉంటే అవన్నీ కూడా ఆయన చెప్పాల్సింది నాకు తెలియదు. ఒక ఆయన పొడిచి పేగులు కూడా బయటికి లాగానని తన సాక్ష్యంలో చెబుతూ ఉంటాడు. అంటే ఒక మనిషిని పొడిచినప్పుడు ఆ రక్తాన్ని చూస్తే ఇంకా ఉన్మాదిలాగా మారిపోయేవాడిని. రక్తం చూసి ఇంకా చంపాలి, ఇంకా పొడవాలి అనుకునేవాడిని అని అట్లా ఉన్మాదిగా ఉన్న పరిస్థితిలో అది ఆయన చెబితేనే అర్థమవుతుంది. ఇలా కొంతమందిని హత్య చేసుకుంటూ చట్టానికి దొరక్కోకుండా ఒకసారి అయితే జీవిత ఖైదు పడింది, ఒకసారి మరి ఇలా రకరకాల శిక్షలు పడి యావజ్జీవ శిక్ష కూడా పడిందంట. అదే జీవిత ఖైదు పడింది. ఒకసారి ఉరి శిక్ష కూడా పడబోతుంటే ఆ నాయకుల అండతో సపోర్ట్తో బయటకు వచ్చానని ఆయనే చెప్తారు. కాబట్టి ఇలాంటి దుర్భరమైన పరిస్థితిలో ఉంటూ అయితే శత్రువులకు కూడా కోపమే కదా, వీడిని ఎట్టగైనా మనసు మీద పడేయాలని చెప్పి వాళ్ళు పాయిజన్ ఇంజక్షన్ నడుముకి చేంజ్ చేసి ఒక డాక్టర్ గారితో మాట్లాడి, ఆ డాక్టర్ గారి పేర్లు కూడా చెబుతారు, ఆ డాక్టర్ గారితో మాట్లాడి నడుముకి ఒక ఇంజక్షన్ చేసేస్తే నడుము లేకుండా మనసాన పడి ఉంటాడు, ఇక మన జోలికి రాడు అని చెప్పేసి ఏం చేశారంటే ఒకసారి ఇంజక్షన్ చేయించారంట డాక్టర్తో. చేస్తే మరి మనసాన పడిపోతాం అనేది పాయిజన్ అంట, ఈ మనస మీద నుంచి ఇక లెగలేడంట, జీవితంలో నడుము పడిపోతుంది అనమాట. అలా చేయించినప్పుడు అప్పుడు వెంటనే వేరొక డాక్టర్ ద్వారా మరి కుర్రాళ్ళు అందరూ ఉంటారు కదా, వేరొక డాక్టర్ ద్వారా దానికి విరుగుడు పెట్టించేసుకుని మళ్ళీ అలా సేవ్ అయ్యారు అక్కడ. కాబట్టి అలా ఎన్నోసార్లు మరి ఆయన తన కళ్ళను కూడా ఒకసారి పీకేయాలరా అని చెప్పేసి చుట్టూ శత్రువులు అందరూ కూడా రౌండ్ చేశారంట. చేసేసి కళ్ళు రెండు తీసేస్తాం, వీడు అసలు కళ్ళు ఉండటానికి లేదు, కళ్ళు గుడ్డివాడుగా ఉండాలని చెప్పి ఆ కక్షతో కళ్ళు కూడా తీయబోయే టైంలో తన కుర్రాళ్ళు వచ్చి సేవ్ చేయడం జరిగిందంట. ఇలా కొన్ని అపాయాలు, ఒకసారి కాలు కూడా ఇరిగిన చానాళ్ళు వంకరగా ఉండేది, కాలు రెండు ముక్కలు అయిపోయిందంట కాలు అయితే. ఇలా ఎన్నో అపాయాలు కదా, కత్తి పుచ్చుకొని వాడు కత్తి చేతే నశిస్తాడని ఉంది కదా. ఇట్లా ఎన్నో అపాయాల్లో ఉన్నాడు. దేవుడిలోకి నేను వచ్చిన తర్వాత దేవుడు చెప్తున్నాడు నాకు, నీ భర్త ఎప్పుడు ఆ రౌడీ యూజంలో ఉండగానే చచ్చిపోయేవాడమ్మా, కానీ నేను ఎప్పుడంటే నీ భర్త అపాయములో ఉన్నప్పుడల్లా నేను సంకనేసుకుని అపాయము దాటిన తర్వాత నీ కిందకి దింపుతూ వచ్చాను కాబట్టి సజీవుడిగా. దేవుని స్తోత్రం కలుగును కాక. మేము సజీవులుగా ఉన్నామంటే ఏంటనమాట, అపాయాలు వచ్చినప్పుడు అలా కదా మనం సంకనేసుకుని కాపాడుతున్నాడు కాబట్టి ఆ ప్రమాదాల్లోంచి మనము దేవుడిని ఎరగపోయినప్పటికీ ఆయన సృష్టించిన ఆయన ఎరుగున్నాడు కాబట్టి పలుమార్లు లోబడపోయిన ఎంతగానో మనని సజీవులుగా ఉంచాడు, ఆయనకి వస్తుంది. అలా ఎన్నోసార్లు నేను తప్పించాను, అందుకే ఈరోజు సజీవుడిగా ఉన్నాడని చెప్పి దేవుడు నాకు దేవుళ్ళలోకి వచ్చి నాకు చెప్పారనమాట. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి భర్త కర్కశ హృదయుడు, కరుణా జాలి లేనటువంటి వాడు, ఇలాంటి భర్తతో మరి కాపురం చేయటం అంటే చాలా కష్టం. కాబట్టి అయితే నేను రోజు ఏడవని రోజు లేదు, రోజు చాలా ఏడుస్తూ ఉండేదాన్ని, నేను దేవుణ్ణి అడుగుతూ ఉండేదాన్ని. చిన్నప్పుడే తల్లి ప్రేమను పోగొట్టుకున్నాను, ఇప్పుడు భర్త ప్రేమ కూడా దొరకలేదు. నేను ఎవరి కోసం బతకాలి, ఇంకా నేను ఎందుకు బతకాలి, నా జీవితం ద్వారా ఎవరికి ప్రయోజనం లేదు కదా అని నిరాశ నిస్పృహలు, ఎటు చూసినా నిరాశ నిస్పృహలు నన్ను ఆవరించి. అయితే అప్పుడు నాకు 2 బిడ్డలు కలిగారు, ఒక బాబు ఒక పాప, 2 బిడ్డలు పుట్టారనమాట. అయితే అలాంటి పరిస్థితుల్లో మరి ఎట్లా ఏడుస్తూ ఉండేదాన్ని. అయితే చాలాసార్లు దేవుణ్ణి అడిగేదాన్ని, నేను పుట్టకపోతే ఈ భూమికి ఏమన్నా వెళ్తే అవుతుందని నన్ను పుట్టించావా దేవా, ఏ లారీ కిందో ఏ బస్సు కిందో పడి నేను సావకూడదా, ఎందుకు బతకాలి, నేను బతికి ఎవరికి ప్రయోజనం అని నేను చాలా వాపోతూ ఉండేదాన్ని, మనశ్శాంతి అంటూ ఉండేది కాదనమాట. ఇలాంటి పరిస్థితిలో ఉంటూ చాలాసార్లు నా గొంతును నేనే నులుముకుంటూ ఎన్నోసార్లు ఏదో రకంగా చచ్చిపోవాలి, నేను ఉండకూడదు అని చెప్పేసి నా గొంతును నేనే గట్టిగా నులుముకుంటూ నేను చావాలి, నేను బ్రతకూడదు, నేను ఒక దురదృష్టవంతురాలిని, నేను అసలు బతకూడదు, ఈ జీవితం నాకు వద్దు, నేను కోరుకున్న జీవితం ఇది కాదు, ఎప్పుడు నా జీవితంలోనే కష్టాలేనా బాధలేనా అని చెప్పేసి అక్కడ చూస్తే అక్కడ బాబుతో అనేక రకాలైన బాధలకు గురయ్యాం, ఇక్కడ చూస్తే ఇక్కడ నరకం లేగా ఉంది, ఇంకా బతకటం నేను వేస్ట్ అనుకుని ఎన్నోసార్లు నా గొంతు నేను నులుముకొని చచ్చిపోవాలి, ఏ లారీ కింద బస్ కింద గుద్ది నేను చావకూడదా అని పలుమార్లు ఎన్నోసార్లు ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తూ ఉండేదాన్ని. అయితే ఇలాగే మరి ఏడ్చి ఏదో ఒక రోజున మనసాన పడి నేను చచ్చిపోతానేమో తీసుకుని కాబట్టి ఆరోగ్యం అంతా బాగుండగానే నేను చచ్చిపోవాలి, ఇప్పుడు ఆరోగ్యం లేకపోతే ఎవరు చూడాల, ఏ మనసాన పడితే చూసే దిక్కుమొక్కు లేరు, కాబట్టి నేను ఆరోగ్యం అంతా బాగుండగానే నేను చచ్చిపోవాలి అని చెప్పేసి నా జీవితం ద్వారా ఎవరు ప్రయోజనం లేదు, నన్ను ఎవరూ పట్టించుకునేవాళ్ళు లేరు, నన్ను ఎవరూ ప్రేమించేవాళ్ళు లేరు, నువ్వు చచ్చావా బ్రతికావా తిన్నావా ఉన్నావా అని అడిగేవాళ్ళు కూడా నాకు ఎవరూ లేరు అని చెప్పి నా జీవితం మీద నేను విరక్తి చెంది
ఒకరోజు నేను ముఖ్యముగా 3 సార్లు నేను ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకోవాలని అనుకున్నాను. ఆ 3 ముఖ్య చేసుకున్నటువంటి ఆ 3 ప్రయత్నాలని మేము ముందు ఉంచుతాను. అయితే నేను బాగా జీవితం మీద విరక్తి వచ్చేసింది. ఏమైనా సరే చనిపోవాలి నిర్ణయించుకుని అందరూ నిద్రపోతున్నటువంటి ఇంట్లో అందరూ నిద్రపోతున్నటువంటి సమయంలో నేను వెళ్ళి ఒక కాలువలో పడి చచ్చిపోవాలని అనుకున్నాను. వెళ్ళిపోయి రాత్రి వేళ వెళ్ళిపోయాను. కాలువ దగ్గరికి వెళ్ళి కాలువలో దుమికేశాను. కాలువలో దుమికినాక నీళ్లు విపరీతంగా తాగేస్తున్నాను. ఊపిరి అందటం లేదు నాకు. ఇంకా ఊపిరి అందకపోతే అప్పుడు నేను అనుకుంటాను, అమ్మో చావింత భయంకరంగా ఉంటుందా, నాకు ఊపిరి అందట్లేదు, నన్ను రక్షించే వాళ్ళు ఎవరు, నాకు ఊపిరి అందట్లేదు, ఎవరు రక్షిస్తారని నా అంతరాత్మ ఆర్తనాదాలు చేస్తుంది. నా మనసు నోటి నిండా నీళ్లు ఉన్నాయి, ఆర్తనాదాలు చేస్తున్నట్టుగా అక్కడ కటిక చీకటిగా ఉంది. ఆర్తనాదాలు చేస్తున్నటువంటి సమయంలో మరి ఎవరో నన్ను తోసినట్టుగా అనిపించింది. మనుషులైతే ఎవ్వరు లేరు, రాత్రిపూట నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశం కాబట్టి ఒడ్డుకు తోసినట్టుగా అనిపించింది. వెంటనే వచ్చే గట్టుబట్టు దొరికింది. గట్టుపట్టుకున్నాను. గట్టుపట్టుకుని పైకి వచ్చేసి అప్పుడు నేను ఇంటికి బయలుదేరాక ఇంటికి అమ్మో ఇంకా కొంచెం సేపు ఓర్చుకుంటే చచ్చిపోయేదాన్ని కదా, అమ్మో సావింత భయంకరంగా ఉంటుందా, ఊపిరి అసలు అందట్లేదు. అయితే ఎవరు నన్ను నీళ్లలోంచి రక్షించారు నాకు తెలియదు. మనుషులు ఎవరు లేరు అక్కడ, ఎవరు రక్షించారు, నా ఆర్తనాదాన్ని ఎవరు విన్నారు అని చెప్పి ఆలోచించుకుంటా తడి బట్టలతో ఇంటికి వచ్చేసాను. అందరూ నిద్రపోతున్నటువంటి సమయం గబగబా లోపలికి వెళ్ళాను, బట్టలన్నీ మార్చుకున్నాను, కూర్చున్నాను. ఇంట్లో కూర్చుంటే మనసులో నెమ్మది లేదు. అక్కడ ఏమిటి అసలు మానవ జీవితానికి అర్థం, చనిపోతే ఈ జీవితం అసలు ఏమవుతుంది, కష్టాలు వస్తే చనిపోవటం ఇష్టమైతే బ్రతకడం, కష్టాలు వస్తే చనిపోవటమా, ఇందుకైనా దేవుడు మానవుడిని సృష్టించింది, చనిపోయిన తర్వాత అసలు ఎక్కడికి పోతాము అని చెప్పి ఆలోచనలు అనమాట. నాకు చావు దాకా వెళ్ళాను, వెనక్కి తిరిగి వచ్చేసానేంటి, అంటే చావు కూడా నన్ను చూసి భయపడి పారిపోతుందా ఏంటి అనుకుని అనేక ప్రశ్నలు నాలో ఉద్భవిస్తూ ఉంటుండగా ఆ రాత్రి అలా ఆలోచిస్తూ మగతగా నిద్రలోకి వెళ్ళిపోయాను. మగతగా ఎప్పుడైతే నేను నిద్రలోకి వెళ్ళానో నాకు ఒక కళ వస్తుంది. ఆ కళలో ఏం కనపడుతుంది అంటే కటికి చీకటైన గాఢాంధకారమైనటువంటి ప్రదేశం, కన్ను పొడుచుకున్న కానరానటువంటి చీకటి కనపడుతూ అక్కడ ఆకాశాన్ని అంటుతున్నటువంటి పెద్ద కొండ శిఖరాలు కనపడుతున్నాయి, కింద అగాధమైనటువంటి లోయలు కనపడుతున్నాయి. అది ఒక నరకము అన్నట్లుగా నాకు అర్థమవుతుంది. చీకటి అనమాట అర్థమవుతుంటే అయితే కొంతమంది మనుషుల్ని తీసుకెళ్ళి ఆ ఆకాశం అంత ఎత్తులో ఉన్న కొండ శిఖరాల మీద నిలబెట్టి అగాధాల్లోకి తోసేస్తున్నారు. తోస్తుంటే వాళ్ళు అంత ఎత్తు నుంచి పడిపోతూ పెద్ద పెద్ద ఆహాకారాలు చేసుకుంటూ పడిపోతున్నారు ఆ లోయల్లో. అయితే వాళ్ళు చనిపోవట్ల, నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదు, కాబట్టి వాళ్ళు చచ్చిపోవటం లేదు. మళ్ళీ తీసుకెళ్ళి పైన నిలబెడుతున్నారు, మళ్ళీ తోసేస్తారు. అంటే నిరంతరం అక్కడ ఇంకా కొన్ని శిక్షలు అమలు జరుగుతున్నటువంటి స్థలం అని నాకు అర్థమవుతుంది. అక్కడ ఆహాకారాలు, కేకలు, పెడబొబ్బలు పెడుతున్నారు. అక్కడ అంతా గందరగోళంగా ఉందన్నమాట. ఆ కటిక చీకట్లో కాసేపు నిలబడటానికి కూడా నాకు ఇష్టం అనిపించట్లా. అయితే అక్కడ ఒక తెల్లని వస్త్రములు ధరించిన ఒక ఆజానుబాహుడైన ఒక వృద్ధుడైన వ్యక్తి నా దగ్గరికి వచ్చి అంటున్నాడు కదా, అమ్మా పాపము చేసిన ప్రతి ఒక్కరికి వచ్చే శిక్ష ఇదేనమ్మా, మనుషులందరూ చనిపోయిన తర్వాత ఈ నరకాగ్ని గుండానికి వచ్చి తీరవలసిందే అని చెప్పి అంతర్ధానం అయిపోయాడు. ఆ వృద్ధుడైన వ్యక్తి యేసుప్రభు అని అర్థమవుతుంది. ప్రభు లేక లేడు కానీ యేసుప్రభు అని అర్థమవుతుంది నాకు. అయితే నువ్వు ఇప్పుడు చచ్చిపోవాలనుకుంటున్నావు కదా, చచ్చిపోతే నువ్వు ఇక్కడికి వస్తావు అని చెప్తున్నాడు. చచ్చిపోయినాక అందరు ఇక్కడికే రావాలి అన్నాడు. అయితే నేను చనిపోవాలని అనుకున్నా కదా, ఏమిటి మానవ జీవితానికి అర్థం, చనిపోతే ఎక్కడికి వెళ్తామని ప్రశ్న వేసుకున్నా కదా, ఆ ప్రశ్నకి జవాబు చెప్పాడు అనమాట. నువ్వు చనిపోతే ఇక్కడికి వస్తావు. ఈయన అంటే ఈ బాధ కంటే నరక బాధ ఇంకా భయంకరంగా ఉంటుంది, నేను చచ్చిపోవద్దని హెచ్చరిక అనమాట నాకు. అయితే నాకు దేవుని జ్ఞానం నా జ్ఞానానికి అందలేదు. ఏంటో ఈ కళ, యేసుప్రభు అంటే చచ్చిపోతే నేనేం పాపం చేశాను, నా భర్త దుర్మార్గుడు, నేను చాలా మంచిదాన్ని, ఒకళ్ళ జోలికి వెళ్ళేదాన్ని కాదు, అందుకని చాలా మంచిదాన్ని వస్తే ఆయన రావాలి కానీ నేను ఎందుకు వస్తాను దేవుడా, ఇదేదో పిచ్చికాల, నాకు కాదులే, ఇది నా భర్తకు సంబంధించింది అనుకుని కొట్టిపారేసాను. సరే అయితే ఏదో యాంత్రికంగా బతకాలి కాబట్టి ఏదో యాంత్రికంగా బతుకుతున్నాను అనమాట. బతికితే ఇంకేమన్నా మంచి రోజులు వస్తాయేమో నా జీవితంలో, ఇంకేమన్నా మంచి రోజులు వస్తాయేమో, జీవోత్సవం లేగా అంటారు. బతికున్నాను పేరు మట్టికే కానీ జీవం లేదు నాలో. ఇలా బ్రతుకుతూ ఉంటాయి, వెళ్ళదేస్తున్న బతకాలి కాబట్టి, సాగు రావటం లేదు కాబట్టి బతుకుతాను అన్నట్టుగా ఇలా బతుకుతూ ఉండగా ఇంకోసారి ఇంకా మళ్ళీ మనశ్శాంతి లేకుండా మళ్ళీ బాధలు ఎక్కువైపోయినాయి. బాగా శోధించేస్తున్నారు. మరి చేతిలో రూపాయి ఉండదు, అన్ని దురభ్యాసాలు ఖర్చు పెట్టేసి, పిల్లలకు సరైన బట్టలు లేవు. అసలు అదే ఒక దరిద్ర స్థితి, ఒక మాటలో చెప్పాలంటే. అలాంటి దరిద్ర స్థితిలో ఉన్న దాన్ని మాత్రం వదిలిపెట్టట్లా తాగటం. కాబట్టి ఇలాంటి పిల్లల్ని పట్టించుకోవట్లా, నన్ను పట్టించుకోవట్లా. నాకు చూస్తే తల్లి లేదు, ఎవరికి చెప్పుకోవాలి బాధలు, మనసులో ఇలాగే కుంగిపోతూ నేను ఈ బతికి ఇంకా బతకలేను ప్రభు, ఇంకేమన్నా మంచి రోజులు వస్తాయేమో అని ఆలోచన చేస్తూ ఉంటే నా మనసులో నుంచి ఒక దుష్ట ప్రేరేపణ వస్తూ ఉండేది.
నీకిక మంచి రోజులు రావు, నీకిక మంచి రోజులు రావు, నీ సమస్యలకు చావే పరిష్కారము, నువ్వు తొందరగా చచ్చిపో, తొందరగా చచ్చిపో. మనసులోంచి ఎప్పుడు సావు కేక అనమాట నాలో, సావు కేక. నీ భర్త మారడు, నీకిక నిన్ను చూడడు, నీకు మంచి రోజులు రావు అని చెప్పేసి ఒక దుష్ట ఆలోచన ఎప్పుడు కలుగుతూ ఉండేది. అది అలా కలిగినట్టుగానే రెండోసారి కూడా ఇక రావు అని మంచి రోజులు నిర్ధారణ చేసుకుని నేను అతను మారడు, నాకు ఇంకా మంచి రోజులు రావు, నా పిల్లలు కానీ నన్ను కానీ చూడని చెప్పేసి నేను సెకండ్ టైం కూడా చచ్చిపోవాలి, ఉరేసుకొని చచ్చిపోవాలని నిర్ణయించుకున్నా. అలా నిర్ణయించుకుని నేను ఇంట్లోనే ఒక ఉరితాడు బిగించుకుని, అందరూ నిద్రపోతున్న రాత్రి టైంలోనే అనమాట, ఉరితాడు బిగించుకున్న. చిన్న పిల్లలు, చంటి పిల్లలు ఇద్దరు అక్కడ పడుకుని ఉన్నారు కింద నేల మీద. అప్పుడు నేను వెళ్ళి ఆ కుర్చీ ఎక్కి ఉరితాడు మెడక వేసుకున్న సమయంలో నా దగ్గరికి ఒక స్వరం వస్తుంది. ఏంటంటే ఆ స్వరము, నువ్వు చావటానికి వీల్లేదు, చావటానికి వీల్లేదంటూ గద్దిస్తుంది ఆ స్వరం. ఎవరిది స్వరం అని అటు ఇటు చూస్తున్నా మనిషి ఎవరు కనపట్ల, స్వరం వినపడుతుంది అని ఆ స్వరం ఇంకా చెబుతుంది. ఏమని చెబుతుంది అంటే, చిన్నప్పటి నుంచి నాకు తల్లి ప్రేమ లేదు, తల్లి ప్రేమ లేదు, నేర్చేదానివి కదా నువ్వు. డబ్బు ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. కష్టాలు ఈ రోజు వస్తాయి, రేపు పోతాయి. నువ్వు చనిపోతే మరలా తిరిగి రాగలవా? నీ బిడ్డకి తల్లి ప్రేమ ఉంటుందా అంటుంది ఆ స్వరం. నువ్వు అందుకే చావటానికి వెళ్ళలేదు, మళ్ళీ గద్దిస్తాను, చావటానికి వెళ్ళలేదు అంటుంది. స్వరం ఏంటో ఎవరి స్వరం తెలియట్లా, చావద్దు అంటుంది. అయితే తల్లి ప్రేమ అనేపాటికి నా మనసు అంతా చెల్లించిపోయింది. ఎక్కడ పెట్టాలో దేవుడు అక్కడే పెడతాడు, చచ్చిపోతాను అనుకునేది. అయితే తల్లి ప్రేమ అనేపాటికి ఆ ప్రేమ లేదని బాపోయా. నా బిడ్డలకు కూడా కలువ గెంజో లేకపోయినా కలువ గెంజో పోసైనా నా బిడ్డలు పెంచుకుంటాను. తల్లి ప్రేమ లేకుండా నేను చేయలేను, నేను చావలేను. నా స్థితి, నాకు వచ్చిన దరిద్ర స్థితి నా బిడ్డలకు రాటాకి లేదు, నేను చావలేను అని చెప్పేసి వెంటనే ఉరితాడును తీసి అవతల పారేసేసి బిడ్డల దగ్గర కుప్పలా కోలబడిపోయి ఏడుస్తున్నాను. ఏంటి ఇలా, నాకు ఎందుకని చావు రాట్లా, చావు కూడా రానటువంటి దరిద్రాల నేను అనుకునే నన్ను నేనే తిట్టుకుంటూ, నన్ను నేనే నేను పుట్టకపోతే అంత బాగుండేదంటే నన్ను నేను శపించుకుంటున్నా. మా అమ్మ నన్ను కందని ఎక్కడో అమ్మ దాకా వెళ్ళిపోయానుగా, అమ్మ కంది చచ్చిపోయింది, అది చచ్చింది నాకు పెట్టింది అంటాం కదా అని చెప్పేసి ఇలా బాధపడుతూ మరి అలాగే కల మళ్ళీ యాంత్రికంగా మళ్ళీ జీవిస్తున్నాను అనమాట. ఇలా జీవిస్తూ ఉన్న పరిస్థితిలో ఉన్న వ్యాపారం అంతా కూడా అప్పులు పాలైపోయి, వ్యాపారం అంతా ఎత్తేసి, నా భర్త అన్ని దురభ్యాసాలు ఖర్చు పెట్టేసి వ్యాపారం అంతా ఎత్తేసి వేరొక అద్దె గృహంలోకి వెళ్ళిపోవటం జరిగింది. ఇంకా దుర్భరమైన పరిస్థితి. అప్పుడైతే తినడానికి కొంచెమన్నా ఉంది, ఇప్పుడు ఏ పని చేయను అంటున్నాడు. బయటకు వచ్చేసాం, బయటకు వచ్చిన తర్వాత నేను ఏ పని చేయను, మరి ఎట్టా చిన్నపిల్లల్ని ఎలా పోషించాలి అని చెప్పి అడిగితే అంటున్నాడు కదా, నిన్ను కట్టుకున్న కాడించి నాకు దరిద్రం పట్టుకుంది, నువ్వు శనిలాగా నాకు దాపరించావు, పొమ్మంటే పోవేంటే, నాకు అక్కర్లేదు, నువ్వు కానీ నీ పిల్లలు కానీ నాకు అక్కర్లేదంటూ ఎంతో మరి ఎన్నో బాధగా గుచ్చుకునేటువంటి మాటలు మాట్లాడి, నిన్ను కట్టారు నాకు కదా, అంతకుముందు నేను చాలా బాగున్నాను, నిన్ను కట్టి నాకే దరిద్రం పట్టుకుని శనిలాగా నాకు దాపరించావని ఇలా కొన్ని మాటలు మాట్లాడినప్పుడు నా హృదయం అంతా ఎంతో బాధతో నిండిపోయి నేను అసలు ఎక్కడ కాదు ఉండటం కాదు కానీ గంగలో దూకుతారు, దూకండి చావండి అన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఈ లోకంలో ఎవ్వరికి నేను నా సహోదరి కూడా భారంగా ఉండటం నాకు ఇష్టం లేదు. అందుకని ప్రభు నేను ఈ లోకంలోనే నిష్క్రమించాలి, ఈ లోకంలోనే నేను అసలు బ్రతికుండకూడదు అని చెప్పేసి నేను నిర్ణయించుకుని ఈసారి ఒక తీర్మానం చేసుకున్నా. ఏమనంటే, నేను ఒక పాయిజన్ వేసుకొని చచ్చిపోవాలని చెప్పి అనుకుని వెంటనే అనుకున్నాను కదా, ఈసారి నేను 2 సార్లు చనిపోవాలని అనుకున్నప్పుడు చావటానికి వీల్లేదు అంటూ వస్తే ఎవరో అడ్డుపడుతున్నారు నా చావు కోసం. ఆ నీళ్ళల్లోంచి ఎవరో తోసుకొచ్చారు. ఇప్పుడు సెకండ్ టైంలో చావటానికి వీల్లేదు అంటూ నన్ను మళ్ళీ బతికించాడు. అసలు ఎవరో నాతో మాట్లాడేది ఎవరు, ఈ చావును అసలు అడ్డగించేది ఎవరు నాకు? ఈసారి అంతరాత్మ ద్వారా మాట్లాడాడు అనమాట రెండోసారి. కాబట్టి ఈసారి అంతరాత్మ కాదు, దాని బాబు అడ్డొచ్చినా సరే చచ్చి తీరతాను అని గట్టి నిర్ణయం చేసుకున్నా. బాబోయ్ చాలా గట్టి నిర్ణయం చేసుకుంది. 2 సార్లు లేకపోయినా ఈసారి ఆపటం కష్టమే అనుకున్నాడేమో. దేవుడు కష్టం అంటారా? మనం ఆపడం కష్టమని అనుకున్నాడేమో నేను అంటున్నా, ఆయన అనుకోడు, ఆయన చాలా ఈజీ కదా. అయితే బాబు గట్టి నిర్ణయం చేసుకుంది. ఈసారి ఎలా తప్పాలని ఆయన ఒక మాస్టర్ ప్లాన్ వేసేసాడు అంతే. ఆయన ప్లాన్ ముందు మన ప్లాన్ ఎంతండి, అంతే కదా, మనం ఓడిపోతాం ఆయన ప్లాన్ ముందు. కాబట్టి అదే వేసి నేను ఈసారి చచ్చి తీరతాను అని నిర్ణయం చేసుకుని ఒక రాత్రి వేళ నిర్ణయం చేసుకుని ఆ పాయిజన్ తెప్పించి ఇంట్లో పెట్టుకున్నాక నాకు ఒక ఆలోచన వస్తుంది, ఎందుకు నువ్వేం తప్పు చేసావని చచ్చిపోతావు అని వినపడుతుంది. వినపడిన తర్వాత మళ్ళీ అంటుంది, ఇక్కడ చచ్చిపోతే అందరూ నవ్వుతారు, ఇరుగు పొరుగాళ్ళం, చచ్చినాక ఇంకా ఎవరు నవ్వితే నాకేంటి అంటాంది. నీ ఇక్కడ చచ్చిపోతే ఇక్కడ అందరూ నవ్వుతారు, నువ్వేం తప్పు చేసావు, కాబట్టి ఇక్కడ కదా నీకు ఒక ప్లాన్ చెప్తానుండు. నువ్వు నీ సహోదరి కదా నీకు ఈ వివాహం చేసింది, నువ్వు సహోదరాలు బొమ్మలూరులో ఉంటారు. ఈ బాబు వాళ్ళ అమ్మగారు బేబక్కాయ అంటాం మేమన్నమాట. ఆ బేబక్కాయ ద్వారా పెరిగాం మేమందరం. కాబట్టి అందుకని వాళ్ళ అమ్మగారు ఊరు అది బొమ్మలూరు గ్రామం అనమాట. అయితే అక్కడ టీచర్లుగా చేస్తున్నాను. నువ్వు అక్కడికి వెళ్ళిపో, నా ఆత్మ చెబుతాంది, నువ్వు అక్కడికి వెళ్ళి చచ్చిపో. వాళ్ళు టీచర్లు కదా స్కూల్కి వెళ్ళిపోతారు, ఈ పాయిజన్ వేసేసుకుని వాళ్ళు వచ్చేపడి చచ్చుండు
అని చెప్పి సలహా చెప్పింది. సలహా చేస్తే ఇది బాగుంది అనిపించింది నాకు కూడా. ఇది బాగుందిలే, ఇప్పుడు చచ్చిపోవటం ఎందుకు, సరే రేపు చచ్చిపోదాం అంటే నా మరణపు ముహూర్తాన్ని పెట్టేసుకున్నాను నేను. ఆ ముహూర్తాన్ని వాయిదా వేసి రేపుడు మారుతున్నాడు దేవుడు. అంటే ఈ లోప ఎలాగో చావు తప్పిస్తాను ఇప్పుడు, అది కదా దేవుడు ప్లాన్. సరే ఇది బాగుంది అనిపించింది నాకు. వెంటనే అనిపించేసి అవునులే ఇక్కడ అందరు నవ్వుతారు ఎందుకు అనుకుని వెంటనే అది పొద్దునకి నా మరణ ముహూర్తాన్ని వాయిదా వేసుకుని ఆ రాత్రి అంతా ఏడుస్తున్న పిల్లల దగ్గర, చిన్న పిల్లల దగ్గర ఏడుస్తున్నా. ఇంకా స్కూల్కి కూడా వెళ్తాను అప్పటికి. అయితే పిల్లల దగ్గర కూర్చొని పోలబడిపోయి ఏడుస్తున్నా. 26 సంవత్సరంలో నేను రక్షించబడ్డాను, 82వ సంవత్సరంలో. అయితే పిల్లల దగ్గర కూర్చొని ఏడుస్తా. 26 సంవత్సరాలకే నా జీవితం ఎండ్ అయిపోతుంది దేవా, నా చాప్టర్ ముగిసిపోతుంది, నా పిల్లలు అనాథలైపోతారు, వాళ్ళు ఎవరు చూస్తారని ఎంత గొక్కలు బట్టి ఏడుస్తున్నా. నా పిల్లల్ని చివరిసారిగా చూసుకుంటున్నాను నేనని అలా ఏడుస్తూ గొక్కలు బట్టి ఏడుస్తూ నా జీవితం ముగిసిపోయింది దేవా, ముగిసిపోయిందని చెప్పేసి ఏడ్చి ఆ రాత్రి అంతా ఏడుస్తూనే ఉన్నాను. అది తెల్లారిపోయిన తర్వాత నేను బట్టలు తీసుకుని అప్పటికే వెళ్ళిపో అంటున్నాడు కదా, నేను పోషించను మీరు వెళ్ళిపోండి అంటున్నారు కదా. కాబట్టి అందుకని నా బట్టలు పెట్టుకుని పాయిజన్ పెట్టుకున్నాను. దాంట్లో పెట్టుకుని బయలుదేరి నా సహోదరి ఇంటికి వెళ్తాను. పొద్దున్న 8 గంటల ప్రాంతంలో నా సహోదరి గృహానికి వెళ్ళిపోయి, వాళ్ళు వెళ్ళిపోతారు 9 స్కూల్కి, అక్కడ చచ్చిపోదామని కదా అని బయలుదేరి ఆ బట్టలు పెట్టుకుని ఇలా 2 అడుగులు వేసానో లేదో ఒక సహోదరి పరుగున మా ఇంటికి వచ్చింది. వాళ్ళు మన కేరళ నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు అనమాట, కేరళ ఆవిడ. అయితే పరుగున మా ఇంటికి వచ్చి వచ్చాంది కదా, మీరు వ్యాపారం మేము నెయ్యి పాలు పెరుగు బిజినెస్లు అనమాట, మా పాల మిషన్లు మంచి వ్యాపారం, మంచి రాబడి వచ్చేది. ఆ వ్యాపారం కదా, మేము నెయ్యి అది అమ్ముతారేమో, చాలాసార్లు మీ షాపులో నేను తీసుకెళ్ళానండి, మిమ్మల్ని చాలాసార్లు చూశాను, నేను చూసి కూడా దేవుని గురించి చెప్పాలనుకున్నా. మీ ఇంట్లో ఉన్న విగ్రహాలు, శివ ఫోటోలు ఇవన్నీ రోజు కడుగుతూ ఉండేవాడు, వాటన్నిటిని లెక్క పెట్టుకుంటా మంత్రాలు చదువుతా. అయితే ఇవన్నీ చూసి అమ్మ మీకు చెప్పాలంటే భయం వేసేదండి, ఆయన చూసి కూడా భయం వేసేది నాకు, అంత పర్సనాలిటీగా ఉంటే చెప్పలేకపోయేదని. ఆవిడ ఇప్పుడు నన్ను అక్కడ వ్యాపారంలో చూసింది కదా, ఇక్కడ మా ఇంటికి వచ్చింది. మా ఇంటి పరుగున 8 గంటల ప్రాంతంలో వచ్చామండి, నెయ్యి అమ్ముతారా అంది. అయితే నేను షాపులన్నీ తీసేసామండి, నేను ఏమి అమ్మట్లేదండి, మేము మానేసామన్నా. అయితే మా ఇంట్లో నా విగ్రహాలు, శివ ఫోటోలు అన్నీ చూసి అంటాను కదా, మీరు విగ్రహారాధన బాగా చేస్తారా అంది. చేస్తారా అంటే నేనేమీ చేయట్లేదండి, ఆయన చేసుకుంటారని ఏదో విరక్తిగా మాట్లాడుతున్నాను. వెళ్ళిపోవాలని బయలుదేరుతున్నాను కదా సాగు కోసం. అయితే విరక్తిగా మాట్లాడుతుంటే అప్పుడు నేనేమీ చేయనండి పెద్దగా అంటే, అయితే మీరు ఇప్పుడే యేసు ప్రభువుని నమ్ముకోండి అని మొదలుపెట్టేసి ఆవిడ అంటుంది కదా, యేసు ప్రభువుని నమ్ముకోండి, ఆయన మీతో మాట్లాడతాడండి అని ఏం మొదలెట్టింది ఆవిడ. చనిపోయిన తర్వాత భయంకరమైన నరకాగ్నిగుండంలో యాతన పడాలి మొదలెట్టింది. ఇదేంటి బతికుంటే మేలు చేస్తాడని చెప్పాలి కదా. అంటే నాకు అక్కడ ఏది అవసరమో చావటానికి వెళ్తాను ఆవిడికి తెలియదు, దేవుడికి తెలుసు కదా. అందుకని చనిపోతే భయంకరమైన నరకాగ్నిలో యాతన పడాలండి, చనిపోయిన తర్వాత జీవితం ఉందండి, సమాధితో మన జీవితం అంతం కాదు. నీ పాపాల నిమిత్తం యేసు సిలువలో చనిపోయాడని, ఆయన గొప్ప నెమ్మదిని శాంతిని నీకు అనుగ్రహిస్తాడు, నిన్ను ఆదరిస్తాడంటూ సువార్త చెబుతాను అనమాట. చెబుతూ ఉండేసరికి ఏ దేవుడు లేడులేండి, నేను అంతమంది నమ్ముకున్నాను కదా, ఏ దేవుడు నాకేం చేయడు అని చెప్పి ఆ బాధలో ఇంకా నాకు అసలు బతకాలను కూడా లేదండి అని ఒక మాట అనేసాను అనమాట. అనేసేస్తే ఇక అప్పుడు ఈ సువార్త చెప్పి మీరు ప్రార్థన చేయండి, దేవుడు మాట్లాడతాడండి మీకు అని చెప్పేసి ఇలా చెప్పింది అనమాట. చెప్పేసి అప్పుడు నేను అనుకుంటున్నాను, అమ్మో చనిపోతే ఈ బాధలన్నీ తెంచుకుని దేవుడి దగ్గరికి వెళ్ళిపోతామని కదా మనం అనుకునేది. వెళ్ళిపోతామని ఈవిడేంటి చనిపోతే నరకం అంటుంది అంటే, నేను పోతే మళ్ళీ నరకానికి పోవాలా? అప్పుడు కూడా ఒక ఆయన అదే చూపించాడు కదా, సుప్రభు నువ్వు నరకాగ్నిగుండంలోకి వస్తావని. అక్కడ చూస్తే ఆయన అలా చెప్పాడు, ఇక్కడ చూస్తే ఈ సహోదరు కూడా మళ్ళీ నరకంలో పోతావు అంటుంది ఏంటి అని ఒక భయం వచ్చింది నాలోకి. అంటే చచ్చిపోతే ఇంకెక్కువ ఆ బాధలు అన్నటువంటి భయం వచ్చి, అయితే మీరు ప్రార్థన చేసుకోండి దేవుడు మా మాట అని చెప్పింది. ఇలాగ చెప్పేసరికి ఎప్పుడైతే వెలుగై ఉన్నటువంటి దేవుని సువార్త నా దగ్గరికి వచ్చిందో అప్పటిదాకా వెలుగు ఉన్న చోట చీకటి ఉండలేదు, జీవం ఉన్న కాడ మరణము ఉండలేదు. వెలుగైన సువార్త, జీవమైనటువంటి సువార్త ఎప్పుడైతే నా దగ్గరికి వచ్చిందో మరణం ఆ ఛాయల్లో లేకుండా పారిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు దాకా చచ్చిపోవాలి బతకూడదు అని ఎప్పుడు చావు కేకే నాలో కదా, చావాలి గురించి ఏ రకంగా చచ్చిపోవాలి అమ్మో కాల్చుకుంటే వీళ్ళంతా కాలిపోతుందిగా ఇలా ఆలోచించేదాన్ని అనమాట. ఇది ఎప్పుడు చావాలనే వాంఛ కలిగిన నాకు మరణం అనేది వెళ్ళిపోయింది. అసలు ఎప్పుడైతే దేవుని జీవమైన సువార్త, జీవం ఉన్న కాడ మరణం ఉండలేదు. ఎప్పుడైతే మరణం వెళ్ళిపోయింది, సావు మీద నా మనసు పోయింది, మరణం పోయింది అనమాట. పోయాక దేవుని వైపు మనసు మొక్కటం ప్రారంభించింది, మరణం పారిపోయింది. మరణపు కోటల్లో మరణమే సమస్యను ధరణిలో జీవిత భయములు తీరెను మరణములో సహ విజయము నావే, మరణములో సహ జయములు నావే,
జయమని పాడెదను, నా విజయమే పాడెదను, నా విజయమే పాడెదను. హల్లెలూయా. అదే మరణపు కోటలో మరణం సమస్య పోయింది, జీవిత భయాలు తీరిపోయినాయి. ఈ పిల్లల్ని ఎట్టా పెంచాలి, వీళ్ళని ఎట్టా పెద్ద చేయాలి, ఈ బతుకు ఎట్టా తెల్లారుతుందని వాపోతున్నటువంటి నా జీవితంలో కారు చీకటిలో కాంతి రేఖ వలె అల్లంత దూరంలో ఏదో ఆశాకిరణం తళుక్కున మెరిసినట్టయింది. అబ్బో ఈయన ఎవరు ఉద్ధరిస్తాడంట ఆశ. ఎప్పుడే సువార్త చెప్పి నేను మాట్లాడతాడంట, ఈయన కాపాడతాడంట చెప్పింది కదా, ఆదరిస్తాడంట. కారు చీకటిలో కాంతి రేఖ వలె అల్లంత దూరంలో ఆశాకిరణం తళుక్కుమని మెరిసింది. కొడిగట్టిపోయిన ఈ జీవితాన్ని, నిరాశ నిస్పృహలతో నిండినటువంటి ఈ జీవితాన్ని ఈయన ఎవరో ఉద్ధరిస్తాడంట. అయితే ఒకసారి చూద్దాం, లేకపోతే అప్పుడే చూద్దాం. నిర్ణయంలోకి వచ్చేసా. ఇక మరణం పోయింది, జీవిత భయాలు తీరిపోయినాయి. అపజయాల్లో బ్రతుకుని జయ జీవితంగా మార్చాడు. దేవుని స్తోత్రం కలి. ఎటు చూసినా అపజయం ఎక్కిరిస్తూ ఉండేది. ఎక్కడికి వెళ్ళినా అపజయం, చావు, మరణం నన్ను వెంటాడుతూ ఉండేది. అలాంటి అపజయాల బ్రతుకుని జయమని పాడెదను, నా విజయమే పాడెదను, నా విజయమే పాడెదను. కాబట్టి జయ జీవితం వచ్చేసి నాకు సంతోషం వచ్చేసి నా హృదయంలోకి ఎప్పుడైతే దేవుడు సువార్త వచ్చిన సంతోషం, ఇక నా మనసు దేవుని వైపు మొగ్గటం ప్రారంభించింది. అయితే ప్రార్థన చేసుకుంటాను, మొదలు పెట్టేసా ప్రార్థన. ఆ సాయంత్రం అయితే అడుగుతున్నా దేవుని, ఓ దేవా, ఆవిడ చెప్పింది కదా, నువ్వు ఉన్నవాడవైతే కనుక నిన్ను నీవు నాకు ప్రత్యక్షపరచుకో, నాతో మాట్లాడు, నన్ను ఆదరించు అని. నాకు ప్రార్థన రాదు మరి చేయటం, కొత్త కదా. అయితే నేను అంటాను, నువ్వు నాతో మాట్లాడతాడని చెప్పింది ఆమె. నువ్వు నాతో మాట్లాడతావా, నన్ను చావమంటావు, రెండు మాటలు తేల్చాలి నువ్వు అంటున్నా. అడుగుతున్నా మాట్లాడతావా, చావమంటావు. నువ్వు మాట్లాడేటట్లయితే నన్ను పేరు పెట్టి పిలువు అని చెప్పేసి అడుగుతున్నా దేవుడు సన్నిధి. కన్నీరు కారుస్తున్నాను, ఏడుస్తున్నాను. నా బతుకు ఇంకా ఎక్కువైపోయింది. ఎప్పుడైతే నేను ప్రార్థన చేస్తున్నాను ఇంకా ఎక్కువైపోయింది అనమాట. ఒక మూల ఆయన వస్తున్నాడంటే భయం వేసి ఒక మూల నక్కి కూర్చునేదాన్ని. నక్కి కూర్చుంటే దేవుడు ఒకరోజు నాకు ఒక స్వరం వినపడతాను, దుష్టుడు వస్తున్నాడు, జాగ్రత్త, బైబిల్ తెచ్చి దగ్గర పెట్టుకో అని వినపడింది ఒక స్వరం. అయితే ఫుల్గా డ్రింక్ వేసేసుకున్నట్టు ఇటు పడిపోతుంటా ఇంట్లోకి వచ్చాడు అనమాట. ఎవరా దుష్టుడు అనుకుంటున్నాను నేను. అనుకుంటా ఉంటే అప్పుడు బైబిల్ తెచ్చి దగ్గర పెట్టుకుని, అంటే శోధించడానికి వస్తున్నాడు అని చెప్పాడు అనమాట. అయితే ఎన్ని గొడవలు చేసేవాడు, ఇండ్లంతా అన్ని గుమ్మరిచ్చేయటం, నీళ్లు అన్నీ పోసేయటం, పిల్లలకు సరైన ఆహారం పెట్టాలి, దుస్థితి, చాలా దుస్థితిగా అన్నీ చెప్పుకుంటూ రావాలంటే. కాబట్టి అందుకని పిల్లలకు కూడా అసలు ఏమీ పెట్టలేనటువంటి పరిస్థితి. పప్పలు పెడితే పప్పలు పెట్టి కడుపు నింపిన రోజులు ఉన్నాయి. పిల్లలు పడుకోబెట్టేసి నేను ఆకలితో ఉన్న రోజులు. ఇలా అంటే దుర్భరమైన పరిస్థితి. దీనంతటికి మూల కారణం ఏంటంటారు? అన్ని వ్యాధుల కంటే మూల వ్యాధి పాప వ్యాధి. మనిషిలో పాపం మనిషిని పట్టి, పాప జాడ్యం మనిషిని పట్టి పీడిస్తుంది. కాబట్టి మనలో ఇప్పుడు మన కుమారుడు ఎవరన్నా విషం తాగాడు అనుకోండి, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఏమంటామండి? విషము తాగినప్పుడు ఏమంటాం? డాక్టర్ మంచి టానిక్లు ఇవ్వండి, మంచి ప్రోటీన్ ఎక్స్లు ఇవ్వండి, బలానికి ఇవ్వండి డాక్టర్ గారు అంటాం. వెళ్ళి అనం కాదు, విషం తాగాడండి, ముందు విషం కక్కేసని చచ్చిపోతాడండి. విషం కదండి. పాపం వలన వచ్చు జీతం మరణం. పాపం మనిషిని చంపేస్తుంది, పాపం దురభ్యాసాల్లోకి నడిపించేస్తుంది, పాపం కుటుంబాల్లో శాంతి లేకుండా చేస్తుంది, పాపం కుటుంబాల్లో సమాధానాలు లేకుండా. నా కుటుంబంలో సమాధానం లేకపోవడానికి కారణం పాపమే. కాబట్టి పాపాన్ని తొలగించుకోవాలి. డాక్టర్ గారు కాలకోట విషము మనిషిని బట్టి చంపేస్తుంది. కాబట్టి ఆ విషం ముందు బయటకు వచ్చేస్తే, విషాన్ని కక్కిస్తేనే ఆ బిడ్డ బతుకుతాడు కదా. ఎన్ని బలానికి ఇచ్చినా బతకడు. అట్లాగే ఈ విషాన్ని ఇప్పుడు మన మాలో ఉన్న పాపం అనే విషయాన్ని దేవుడు కక్కిస్తాలి. అయితే దేవుడి దగ్గర నేను ప్రార్థన చేస్తున్నాను. అలా చేస్తున్నాను, పేరు పెట్టి పిలువు ప్రభ, మాట్లాడతాను. 3 రోజులు అలా నేను ఉపవాసం ఉండి అన్నం నీళ్లు మానేసి, నా నెమ్మది లేని నా ప్రాణానికి తిండి ఎందుకని చెప్పి, దేవుడు స్వరం వినాలి అని చెప్పి ఒక పట్టుదలతో నేను ప్రార్థన చేస్తూ ఉండగా 3వ రోజు సాయంత్రం చాలా గొడవ చేస్తున్నాడు. ఆ గొడవ మధ్యలోనే అమ్మో అప్పుడు మళ్ళీ ఎలా వస్తాడో బయట నుంచి, బాబోయ్ ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో, అద్దె కట్టడానికి లేని పరిస్థితి, 150 రూపాయలు అద్దె కట్టే స్థితి లేదు, 10 రూపాయలు చెప్పులు కొని పాపం ఎంత దరిద్ర స్థితిలోకి నడిపిస్తుందో. హాయిగా ఉండాల్సిన కుటుంబాలంతా కూడా డ్రింకులు కాటికి దారపోసేసి ఎన్ని కుటుంబాలు, ఎంతమంది భార్య బిడ్డలు, ఎంతమంది బాధపడుతున్నారు, ఎంతమంది చనిపోతున్నారు ఆత్మహత్యలు చేసుకుని. కాబట్టి అందుకని ప్రియమైనటువంటి ఈ ప్రాంత వాస్తవ్యులారా మీకు అందరికీ చెప్పేది, ప్రభు అయిన యేసు ప్రతి పరిస్థితిలో నుంచి విడిపిస్తాడు, ప్రతి దురభ్యాసం నుంచి విడిపిస్తాడు. మనశ్శాంతి, సమాధానం. ఒకప్పుడైతే నేను అనుకున్నా, ఓ సంతోషమా నీ అడ్రస్ ఎక్కడా, ఓ మనశ్శాంతి ఏ మూలన దాక్కున్నావు, ఓ సమాధానమా నీవెక్కడున్నావు, ఎవరైనా ఉన్నారా, ఎసటైనా ఉన్నారా, ఎవరైనా ఉన్నారా, సంతోషం ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా, శాంతి సమాధానం ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ శాంతి సమాధానం లేని బ్రతుకు నేను బతకలేను, ఎవరైనా ఉంటే రావాలి, నన్ను ఆదరించాలని కేకలు పెట్టాను. కానీ ఒక్కళ్ళు కూడా ఎవరో కనికరించిన వాళ్ళు లేరండి. ఇలాంటి పరిస్థితులు, దుర్భరమైన పరిస్థితుల్లో ప్రభువుని నేను పిలుస్తున్నాను, నాతో మాట్లాడు ప్రభ, నన్ను పేరు పెట్టి పిలువు ప్రభ అని నేను అంటున్నప్పుడు, అప్పుడు నాకు ఒక కళ్ళతోటి పడిపోయిందా, నాకు ఒక తర్వాత ఉంటాలే,
అప్పుడు నాకు అని ఎప్పుడైతే నేను ప్రార్థన చేస్తున్నా 3 రోజులు అయిన తర్వాత 3వ రోజు సాయంత్రం 8 గంటల ప్రాంతంలో నాకు ఒక స్వరం వస్తుంది. ఆ స్వరం ఏమని పిలుస్తుందంటే, అన్నపూర్ణ, ఓ అన్నపూర్ణ, నేను నిన్ను విడువను, ఎడబాయను, సదాకాలము నేను నీకు తోడై ఉంటాను, నువ్వు భయపడకము అని చెప్పేసి అంతర్ధానం అయిపోయింది ఆ స్వరం. అంతర్ధానం అయిపోతే ఇక అప్పుడు నా హృదయంలో అసలు ఎంత సంతోషం అంటే, నేను నా జీవితంలో నిజంగా నేను ఎప్పుడైనా సంతోషించానంటే యేసు నాతో మాట్లాడిన రోజే అనమాట. నేను ఆ సంతోషాన్ని పట్టలేక దేవుణ్ణి కనుగొన్నాను. పిలిచినా పలికే దేవుడు నీ ఒక్కడవే ప్రభువా. ఎంతోమందిని పిలిచాను కానీ, ఎంతోమంది దగ్గర ఆర్తనాదాలు చేశాను కానీ, ఒక్కళ్ళు కూడా నన్ను పిలిస్తే ఎన్నో పిలుపులు పిలిచి ఒక్కళ్ళు కూడా పేరు వలసన పిలిచాను. ఎవ్వరూ పలకలేదు ప్రభ, ఎవ్వరూ ఆదరించలేదు ప్రభ. పిలిస్తే పేరు పెట్టి పిలవమంటే పిలిచావు ప్రభ, నువ్వు భయపడొద్దన్నావు ప్రభ అంటూ నేను నిజంగా ఎంతో దేవుణ్ణి సంతోషిస్తూ, ఎంతో దేవుని స్తుతిస్తూ నా జీవితంలో ఎప్పుడైనా సంతోషించానంటే యేసు నాతో మాట్లాడు. సంతోషం పట్టలేక నేను దేవుణ్ణి కనుగొన్నాను అంటూ పెద్దగా కేకలు పెడుతూ నా కళ్ళెమట ధారాపాతంగా కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఆగట్లే, ఇంకా బాధలో ఉన్నాను. కన్నీళ్ళు అంటే మరో మాటలో చెప్పాలంటే ఆనంద బాష్పాలు అనమాట. ఆనంద బాష్పాలు కారుస్తూ ఉంటుండగా దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరిచాను. దేవుని స్తోత్రం కలుగును గాక. అలా దేవుని స్వరాన్ని మొట్టమొదటిగా నేను విన్నాను. అలా మరణాపాయాల నుంచి తప్పించబడ్డాను. తర్వాత ఇక నేను మళ్ళీ అప్పుడు ప్రార్థనకి వెళ్ళటం నేను వెళ్ళాలి అని ఆశించాను. అయితే గురి గమ్యం లేనటువంటి జీవితాలను మేము ఎన్నిటినో జీవించాం. ఎవరూ కూడా గమ్యాన్ని మాకు చూపించలేకపోయారు. మరి ఎండిపోయి మోడువారిపోయి నిరాశ నిస్పృహలతో నిండి సావే శరణ్యం అనుకున్నటువంటి జీవితానికి యేసు గొప్ప శాంతిని ప్రసాదించాడు. దేవుని స్తోత్రం కలుగును. బ్రతకాలనే ఆశను చిగురింపజేశాడు. ఇప్పుడు బ్రతకాలనే ఆశ ఉంది, అప్పుడు సావాలనే ఆశ, దేవుళ్ళలోకి వచ్చిన బ్రతకాలనే ఆశ అనమాట. కాబట్టి అందుకని గురి గమ్యం లేని జీవితాలు మేము జీవించాము. ఎవరు కూడా మాకు గమ్యాన్ని చూపించలేకపోయారు. కాబట్టి ఒకరి ఎదుట సరి అయినదిగా కనబడే మార్గం ఉన్నది, చిట్ట చివరికి అది నరకాగ్ని గుండానికి దారి తీస్తుంది అంటాడు సామెతల గ్రంథకర్త. మేము ఎంచుకున్న మార్గం మంచిది కాదని మేము తెలుసుకున్నాం. మా మార్గంలో మరణం ఉందని మేము తెలుసుకున్నాం. నేనే మార్గము సత్యమై ఉన్నా అనేటువంటి యేసయ్య మార్గంలోకి వచ్చాం. సాగు నుండి తప్పించబడ్డాం. మరణ కళ పోయింది మా ముఖాల్లో, జీవ కళ ఉట్టిపట్టడం ప్రారంభించింది. ఒక కొండ ఎక్కాలంటే అనేక మార్గాలు ఉంటాయి. ఏ మార్గం గుండా వెళ్ళినా కొండ శిఖరాగ్రానికి చేరుకుంటాం. కానీ మోక్షానికి చేరాలంటే మాత్రం ఒకే ఒక మార్గం అండి. అన్ని మార్గాలు నిన్ను మోక్షానికి చేర్చవు. అటు ఒకే ఒక మార్గం, అదే సిలువ మార్గం, అది రాజమార్గం, ఇది మోక్ష మార్గం, రక్షణ మార్గం. ఈ మార్గం గుండా వెళితేనే మోక్షానికి మనం, నేనే మార్గము సత్యము జీవం అంటూ మోక్షానికి మార్గం చూపించిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ మార్గం గుండానే మోక్షానికి మనం చేరగలుగుతామనే సత్యాన్ని కూడా నేను అప్పుడు తెలుసుకోవడం జరిగింది. ప్రజాపతిర్దేవేభ్యం ఆత్మానం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్ తత్ప్రజాపతి రక్తం పాపనాశనం. ప్రజాపతి ఆత్మల రక్షణార్థమై తన్ను తానే యాగపశువుగా చేసుకుని యజ్ఞం చేశాడని, ఆ ప్రజాపతి యొక్క రక్తమే పాప విమోచనమని వేదాలు ఉపనిషత్తులు ముక్త కంఠముతో ఘోషిస్తూ ఉంటుండగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కక్షా కార్పణ్యం ఎరిగినటువంటి కారుణ్యమూర్తి, ప్రేమించడం తప్ప ద్వేషం అంటే ఏమిటో ఎరుగునటువంటి ఈ ప్రేమామయిని ఈ స్వకీయ రక్షకుడిగా అంగీకరించుట ద్వారా మోక్ష ప్రాప్తి నంది శుభములు అందుకోవాలని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాం. ఈ ప్రాంత వాస్తవ్యులందరికీ ఇలాంటి గొప్ప దేవుడిని తెలుసుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించారు. అయితే నేను ఇక మన దేవుని సన్నిధిగా దేవుళ్ళు ఆనందిస్తూ చక్కగా దేవుని సన్నిధికి నేను వెళ్ళటం ప్రారంభించాను. అయితే వెళ్ళిన తర్వాత దైవజనులు చెప్పారు, అమ్మ నీ పాపం అనే గోడ దేవునికి నీకు మధ్యలో అడ్డుగా ఉంటుంది అని చెప్పేసి నీ పాపాలన్నీ ఒప్పుకో అమ్మా అని దైవజనుడి ద్వారా నేను విని ఇంటికి వచ్చి మరలా ఒక 5 దినాలు ఉండి, ప్రభా నా పాపాన్ని బట్టే నా కుటుంబంలో నెమ్మది లేదు ప్రభా, నా కుటుంబం ఇలా శాపగ్రస్తం అవటానికి, ఇలాంటి దరిద్ర స్థితిలో ఉండటానికి కారణం నా పాపమే ప్రభా, నా పాపాలన్నీ దేవుడి సన్నిధిలో ఒప్పుకొని ఎలిగెత్తి దేవుడి దగ్గర ఏడవటం ప్రారంభించాను. ప్రభా నా భర్త దుర్మార్గుడు అనుకున్నా, అతను హంతకుడు అనుకున్నా, కానీ నేను హంతకురాలు. ఎలా అంటే కల్వరి సిలువలో తన భూమికి ఆకాశానికి మధ్యలో నిలబెట్టింది నిన్ను, ఏ పాపము లేని నిన్ను, ఏ నేరము చేయని నిన్ను నేరస్తుడిగా నిలబెట్టింది నా పాపమే ప్రభా, ఏ పాపము చేయని నిన్ను పాపిగా నిలబెట్టింది నా ఘోర పాపమే ప్రభా. సిలువలో నేనే నిన్ను హత్య చేశాను ప్రభా, ఆయన మనుషులను హత్య చేస్తే నేను నిన్ను హత్య చేశానయ్యా అని చెప్పి నేను ఒక హంతకురాలిని, నేను మంచిదాన్ని కాదు, ఘోర పాపిని ఏడ్చి దేవుడి సన్నిధిలో ఏడ్చి నా పాపాలన్నిటి విషయంలో ప్రలాపించి ప్రార్థన చేసుకుంటున్నాను. నేను అలా ప్రార్థన చేస్తా దేవుడిని అడుగుతున్నా, దేవాన్ని నా పాపములు క్షమించబడి నీ పాపములు క్షమించబడి అనే స్వరం
దినము నేను మళ్ళీ వినాలని దేవుడిని అడుగుతున్నా. ఇలా ఎప్పుడైతే పాపాలన్నీ ఒప్పుకుంటున్నానో, ఒప్పుకున్నప్పుడు ఇంకా భయంకరమైన శోధన, నన్ను ఇంట్లో అసలు ఉండనీట్లు వెళ్ళిపోమని బాగా గొడవలు చేసేస్తున్నాడు. అయినా సరే దేవుడిని వదలటానికి మాత్రం నాకు ఇష్టం లేదు. మనుషుల ద్వారా నెమ్మది లేదు. నేను మనుషులు నమ్ముకుంటే బతకను నేను, కానీ నిన్ను నమ్ముకున్నా ప్రభ, నువ్వు భయపడకమన్నావని దేవుడి సన్నిధిలో బాగా ఏకదాటిగా ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ఇలా ప్రార్థన చేస్తూ ఉండగా ఒకరోజు రాత్రి ఒక కల వచ్చింది నాకు. ఆ కలలో 200 లీటర్ల పీప, నూనె పీప పెద్దది ఉంటుంది కదా, ఆ పీపాను నా ముందు నిలబెట్టి 2 హస్తాలు వచ్చి బలంగా అలా పడగొట్టినాయి. అప్పుడు ఒక స్వరం వినపడుతుంది, అమ్మా నీ పాపం బరువు కూడా అలా పడిపోయిందమ్మా, నీలో పాపం లేదన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయ్యేసరికి అప్పుడు నేను ఆ కల్లోనే అంటున్నా దేవుడిని, ఏమంటున్నా, అయ్యో దేవుడా, ఇది నేను ఎంత ఉపవాసం, ఎంత కన్నీరు కాల్చింది, ఒక్క దీనికోసమేనా, ఇంకా మాట్లాడాలి నాతో అంటున్నా. అంటే అప్పుడు నాకు స్వరం వినపడుతుంది, నా కుమార్తె నీ పాపములు క్షమించబడినాయి. నా కుమార్తె 2 సార్లు చెప్పంటున్నా, ఒకసారి తినపడదేమో, నాకు మొద్దుగా ఉంటా కొంచెం, నా భర్త కూడా నన్ను మొద్దు అని పిలుస్తాడు. పనులు కొంచెం స్లోగా చేస్తా. వీళ్ళందరికీ మా సంఘం వాళ్ళకి తెలుసు బాగా, ఏ వంట చేయను నేను, అది అనమాట. వాళ్ళు చేసి పెడితేనే తింటాం మన పని, అది దేవుని స్తోత్రం. ఆంటీ ఏమంటే వాళ్ళ అంకుల్కి అంటాడు బాబు, ఎప్పుడు 3 రోజులకు ఒక కూర వండుతానయ్యా అని చెప్పా. ఇప్పుడు సాత్వికుడు అయిపోయాడు, ఏమండవు. ఇదివరకు అయితే కొట్టి తిట్టేవాడట, దాన్ని తన్నేసేవాడు కాళ్ళతో. అదనమాట, నాకు అది మేలు జరిగింది. దేవుని స్తోత్రంగా. ఆదాము అవ్వలే అసలు ఈ వంట తెచ్చి పెట్టారు, పాడు వంట. అసలు ఆ మాట ఏంటి, ఈ వంటలు ఉండే కదా, 10 చెట్ల కింద చక్క ఫలాలు తిని చక్కటి కలర్ఫుల్గా ఉండేవాళ్ళం. ఏసీలు కూడా అక్కర్లేదు, అన్ని చెట్లే కదా ఇదేం తోటలో. అంటే వెళ్ళినాక అక్కడికి వెళ్ళినాక తేల్చేస్తాను, మీరు కూడా గుర్తు చేయండి. అక్కడికి వెళ్ళినాక ఆదాము అవ్వల పని తేల్చేద్దాం. ఈ వంట పని పెట్టారుగా మనకు, లేడీస్కి, మనకే. దేవుని స్తోత్రం కలుగును కాక. కాబట్టి అందుకని చెప్పేసి ఎక్కడ దాకా అయితే నేను పాపాల నిమిత్తం అలా నీ పాపములు క్షమించబడినాయి, నా కుమార్తె నీ పాపములు క్షమించబడి. అప్పుడు అమ్మయ్య రిలీఫ్ వచ్చేసినట్టు అంటే నా గుడి మీద చేసుకుని అలా నా పాప క్షమాపణ అలా వచ్చింది. ఎప్పుడైతే పాప క్షమాపణ నాకు వచ్చిందో, ఇక నా భర్తలో పేటరైపోతున్నాడు అనమాట సైతాను. ఇక ఇప్పుడు నీకు విడాకులు ఇచ్చేస్తాను అన్నాడు. అప్పుడు దాకా ఉండనిచ్చాడు ఇంటో, ఇప్పుడు ఇక నీకు విడాకులు ఇచ్చేస్తాను, నీకు నాకు కుదరదు, మతంలో పోయావు, నీకు నాకు కుదరదు, ఇక ప్రార్థనలకు పోతున్నాను, ఆదివారం వెళ్తున్నావు కాబట్టి కుదరదు అన్నాడు. కుదరదు అని చెప్పేసి ఇద్దరికి ఫైటింగ్ మొదలైంది ఇంట్లో. అలాంటి పరిస్థితులు నేను అన్నీ పడేసుకుంటున్నానా. నాకు ఒక ఉండాలి, ఎవరో రాజకుమార్ చెలికత్తి, ఎక్కడికైనా నాకు ఒక చెలికత్తులు కావాలి, ఇట్లా పడిపోతే తీసేవాళ్ళనమాట. అదే అయ్యో అయితే మొద్దు అంటూ ఉంటాడు, పనులు నిదానంగా చేస్తాను. నా మనవడు అంటాడు, నా తాత అమ్మమ్మనే మమ్మల్ని అత్తయ్య మామయ్య అంటాడు. నా మనవడు, నా కూతురు కొడుకు ఊరినే ఎగదాడికి, అత్తయ్య బాగుండవా, నా మామయ్య ఏం చేస్తున్నాడు అంటాడు. ఏంటి మామయ్య ఏమని పిలుస్తున్నాడు అన్నాడు నన్ను. ముద్దు అంటున్నాడా కాబట్టి దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఎలాగా మరి అలా పాపాలు క్షమించిన తర్వాత అప్పుడు నన్ను ఇంట్లోంచి వెళ్ళిపో, ఎందుకంటే వాళ్ళ అక్కగారు లేట్ మ్యారేజ్ అనమాట. వాళ్ళ అక్క రౌడీజంలో లేటుగా చేసుకున్నాను, అసలు పెళ్ళి వద్దని అనమాట. నన్ను వేసి కట్టారులే, కానీ ఏదో రక్షణ కావాలి కాబట్టి నన్ను వేసి కట్టాడు దేవుడే ఏర్పాటు ఇదంతా. అయ్యేసరికి అప్పుడు మా అక్కయ్య వస్తుంది, పెళ్లి చేసింది కదా, బళ్ళారిలో ఉంటారు వాళ్ళు, కర్ణాటకలో. అక్కడి నుంచి వస్తుంది, మరి తమ్ముడికి తనే పెళ్లి చేసింది కదా, మరి నువ్వు ఉండకోకుండా మళ్ళీ వెళ్ళిపోతే ఎట్టాగు. మా అక్కయ్య వచ్చి నాకు అందరి ముందు నేను నిలబెట్టి, మా అన్నయ్య వాళ్ళు ఆ కుటుంబాలు అందరం తీసుకొచ్చి అంటే అందరి ముందు నన్ను నిలబెట్టి, నేనేం తప్పు చేశానో నన్ను నిలబెట్టి నీకు విడాకులు ఇస్తాను అన్నాడు అని అంటున్నాడు. అంటే మళ్ళీ అదొక భయం పట్టుకుంది. ఇప్పుడు వాళ్ళు తినని తిడతారుగా, ప్రభు మతలో ఎవరి తెలవదు, ఏం చెప్పాలో అనుభవం లేదు అని చెప్పి అదొక తడ వస్తుంది. మళ్ళీ నువ్వు పక్కన వెళ్ళిపోమంటాడు. ఎప్పుడైతే రక్షణ పొందానో వంటాకి వెళ్ళేది వెళ్ళిపోమంటాడు పక్కన అనేసి, సరే వెళ్ళిపోమంటున్నాడు అని చెప్పేసి ఇక ఉండనిట్లా నన్ను. ఉండనిపోయేసరికి నేను అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, అది నేను ఏడుస్తున్నా, ఇట్లా గొడవ చేస్తున్నాడు, బాగా ఏడుస్తున్నా. ఇదేంటి ప్రభా, నేను నమ్ముకుంటే కుటుంబాన్ని కడతావని కదా వచ్చాను, పొమ్మంటున్నాడు నన్ను, ఎక్కడ పోవాలి నేను అని బాగా ఏడుస్తూ ఉండగానే దేవుడు ఒక మాట, యెషయా 43 అధ్యాయంలో, అది నీవు నా సొత్తు, నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను. ఆ గ్రంథం ఎక్కడుందో కూడా తెలియదు, అదే ఫస్ట్ టైం కదా, ఎత్తుకున్నాను, ఇండెక్స్ అది చూసుకున్నాను, మొత్తానికి దొరికింది 43 అధ్యాయం. చూసేసరికి నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను. నన్ను పిలిచాడు, ఇదేంటి నన్ను పిలిచి ఎక్కడ రాశాడు అనుకుంటా, నేను అక్కడ రాసిందే నన్ను పిలిచాడు అనుకోవట్లా. అయితే నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నువ్వు భయపడకము, నీవు అగ్ని మధ్య నడిచిన జ్వాలలు నిన్ను కాల్చవు, నదుల మధ్య నడిచిన నీరు నీ మీద పొర్లి పారదు, జలముల్లో పడి నీవు దాటునప్పుడు నేను నీకు తోడై ఉంటాను. ఈ వాగ్దానం నాకు వచ్చింది అనమాట. అంటే నేను ఏడుస్తున్నాక ఎక్కడ పోవాలని ఏడుస్తున్నాను కదా, భయపడబాకని. అయితే మొత్తానికి ఏమైతే ఇంట్లోని గెంటేశాడు.
ఉండటానికి లేదని గెంటేశాడు. గబగబా నేను వెళ్ళిపోయి, ఆ సహోదరు నన్ను నడిపించిందిగా 2 సందుల అవతల ఉంటుంది, ఎప్పుడు నా అవసరం అయితే రమ్మంది. గబగబా అక్కడికి వెళ్ళిపోయి నేనట నన్ను వెళ్ళిపోమంటున్నాడు, నన్ను ఉండనీయట్లేదు. అప్పటికి 5 దినాలు ఉపవాసం, కళ్ళు తిరిగిపోతున్నాయి, ఏం తినలా. అందులో వెళ్ళేసరికి అప్పుడు ఆవిడ అంది కదా, అయితే మరి మీ అక్కగారింటికి బొమ్మలూరు వెళ్ళిపోదురు కానీ పంపిస్తాను, గవ్వ ఇడ్లీ తెచ్చి నేను నీరసపడిపోతున్నాను, ఇడ్లీ తెచ్చి పెట్టి నాకు వెంటనే ఛార్జీ కూడా డబ్బులు లేవు, సూట్ కేసులో 2 చీరలు వేసుకుని వెళ్ళిపోయేసరికి నాకు ఆహారం పెట్టి బలపరిచి ఒక 20 రూపాయలు, అప్పుడు 10 రూపాయలు ఛార్జీ, గుడి 5 రూపాయలు అనుకుంటా అని ఛార్జీకి డబ్బులు ఇచ్చి గుడివాడ వెళ్తాం కూడా తెలియదు, మొద్దుమోహాన్ని అన్నాక సరేలే అని చెప్పి ఏడుస్తున్నా. దానికి తెలవదయ్యా, ఒంటరిగా పోతున్నాను, ఇప్పుడు నా భర్త సాటును బతికానయ్యా, ఇప్పుడు ఏమో వెళ్ళమంటే తెలవదయ్యా అని అనుకుంటా ఏడ్చుకుంటా. మరి వెళ్దామని ఆ మెట్లు దిగాను, దిగేసరికి ఫుల్ డ్రింక్ వేసేసి పొద్దున పూట అనమాట గొప్ప మెట్లు ఎక్కి వచ్చేసరికి ఇప్పుడు నన్ను వెళ్ళనివ్వట్లేదు, ఉండనియట్లేదు. వాళ్ళ మధ్యలో పెట్టి నీకు తీర్పు తీర్చాలంటున్నాడు, తీర్చివేయడానికి వాళ్ళు అప్పుడే పోవాలంటున్నాడు మళ్ళీ వెళ్తుంటే అనే సూట్ కేసు లాగేసుకుంటాడు, బట్టలన్నీ పడిపోతున్నాయి, లాగేసుకుంటున్నాడు. అయితే అప్పటికే నా భర్తకి 4 టౌన్, అప్పుడు కొత్తగా ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడు. ఆ పార్టీలో ముమ్మరంగా తిరుగుతున్నాడు, అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరితో పరిచయాలు, మన ఇంటి ముందే రాజకీయ నాయకులు అందరూ, నెహ్రూ వాళ్ళ తమ్ముడు, మురళి, ఎవరెవరో పెద్ద పెద్ద వాళ్ళందరూ అనమాట, రాఘవేంద్రరావు గారు అట్టు ఉండేవారు. వీళ్ళందరూ వచ్చి ఇక్కడ పార్టీ అనమాట. అయితే అక్కడ అప్పుడు 4 టౌన్లో పోలీసులు జైల్లో పెట్టిన వాళ్ళందరినీ ఇడిపించి తీసుకొచ్చేవాడు ఈయన, అంత పలుకుబడి అనమాట. అంటే ఈయన లేగానే హైట్ వెయిట్ పెద్ద పెద్ద మేసాలు పెట్టుకుని ప్రసాద్ అని ఎస్ఐ ఆయన అనమాట, ప్రసాదరావు ఆయన పేరు. 2 అన్నదమ్ములు లేకుండా ఉండేవారు. ఆ ఎస్ఐ స్నేహితుడు అయిపోయాడు, 2 ఫ్రెండ్స్ అనమాట. ఇప్పుడు ఎవరు జైల్లో పెట్టినా తీసుకొస్తున్నాడు, పెట్టిన వాళ్ళని అట్లా చేస్తున్నాడు అనమాట. ఇలా బాగా పలుకుబడితో ఉన్నాడు అనమాట. ఇప్పుడు అంటాడు, ఇప్పుడు నిన్ను తీసుకెళ్ళి జైల్లో పడేస్తా, ఎవరిని ఆవిడ్ని, నువ్వు నడిపించి మా కుటుంబాన్ని నాశనం చేసావు కదా, ఎస్ఐ చేతిలో ఉన్నాడు ఇప్పుడు, కాబట్టి తీసుకెళ్ళి నేను జైల్లో పోలీస్ స్టేషన్లో పడేస్తానంటే అనుకుంటున్నావేమో, నా భార్య నువ్వే నాశనం చేసావు, ఏదో తిడుతున్నాడు బాగా. ఇలా తిడతాడు, కాసేపు లాక్కుని పీకుని దేవుడు అక్కడ ఉండనివ్వడు, వెళ్ళనివ్వడు, ఇదేంటో ఇది ఎలా ఇరుక్కుపోయాను, ఏడుపు ఆగట్లో ఇంకా కట్టలు తెంచుకుని వస్తుంటే అప్పుడు అని కాసేపు పోట లాగి పీకి మొత్తానికి స్పీడ్గా ఏదో తిట్టుకుంటా ఆవిడని వెళ్ళిపోయాడు ఇంటికి. వెళ్ళిపోయేసి అమ్మాయి ఎప్పుడు వెళ్ళిపోయాడు, పదండి అని ఆవిడ, అమ్మ మిమ్మల్ని జైల్లో పెడతారేమోనండి అంటున్నాను నేను. నా సంగతి దేవుడు ఆవిడ గట్టిగా నిలబడుతుంది, నా సంగతి దేవుడు చూసుకుంటాడు లేండి, మీరు వెళ్ళిపోండి ముందు అంది అనేసి నేను పిల్లల్ని తీసుకెళ్ళటానికి ఇల్లేదన్నాడు. చిన్న పిల్లలు గబగబా వచ్చేసి నన్ను రిక్షా బండి మాట్లాడి ఎక్కిచ్చేసి నాకు ఈ పిల్లలు రిక్షా ఏమడ పడుతున్నారు, ఒక ఏడుస్తా, అమ్మ మేము వస్తాం అంట ఏడుస్తూ ఉంటా, కడుపు తరుక్కుపోతుంది కదండి. ఎవరి ప్రేమను, కన్నబిడ్డల ప్రేమను మాత్రం వదులుకోలేం కదా. ఓ కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేస్తున్నాయి, తీసుకెళ్తే ఊరుకోడు అని చెప్పేసి వాళ్ళ పిల్లల్ని తోసేసుకుని వెళ్ళిపోతా ఏడుస్తున్నా. ప్రభువా నిన్ను నమ్ముకుంటే కుటుంబం కట్టబడుతుందని నేను ఆశతో వచ్చాను, అయితే నేను విడిపోయింది కదా ప్రభువా, నేను ఒంటరిగా వెళ్ళిపోతున్నాను, నేను ఆ పిల్లలు ఏమైపోతారు అని చెప్పి నేను ఏడుస్తూ ఉంటే దేవుడు ఆ రిక్షా బండిలో మాట్లాడుతున్నాడు, నా నిమిత్తము తన బిడ్డలనైనా తన ఇంటినైనా విడిచిపెట్టిన వాడు నాకు పాత్రుడు కాదు, నువ్వు విడిచిపెట్టావు కాబట్టి అందుకు ప్రతిఫలం నేను ఇస్తాను అని చెప్పి ఆ స్వరం వినపడింది అనమాట. అప్పుడు ప్రాణానికి కొంచెం నెమ్మది వచ్చింది. అయితే నా సహోదరింటికి నేను వెళ్ళిన తర్వాత వెళ్ళేపాడి తాళాలు వేసిండే, ఇంటికి వేసింటే ఆ వరండాలోనే పడి కూర్చున్నా అక్కడే. తర్వాత ఎప్పుడు వాళ్ళు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేదాకా అక్కడ పడి ఉండ. సరే తర్వాత లోపలికి వెళ్ళిపోయా. అయితే దేవుడి కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయంటే, నా సహోదరి, నా ఇంట్లో నేనే ఫస్ట్ రక్షణ పొందా, నా సహోదరి వాళ్ళు మారల. అయితే వీళ్ళు నామకార్థంగా టీచర్ గారు అని చెప్పాను కదా, ప్రార్థన చేసుకునే టీచర్ గారు నా సహోదరి కలిసి ఉంటున్నారు. వీళ్ళందరూ అక్కడ ఒక 5-6 7 మంది వస్తే అందరూ కలిసి ప్రార్థనలు చేసుకుంటున్నారు, కానీ రక్షణ అనుభవం లేదు వాళ్ళకి. అయితే వెళ్ళగానే నాకు దేవుడు చేసిన కార్యాలన్నీ మాట్లాడి నన్ను రక్షించిన విధానం వెళ్ళి వాళ్ళు అందరూ కూర్చున్నప్పుడు నేను సాక్ష్యం పొందుకున్నాను. దేవుని స్తోత్రం కలుగును కాక. ఇక్కడ ఎల్లగొడితే అక్కడికి వెళ్ళిన సాక్షిగా మొట్టమొదటి సాక్ష్యం పంచుకోవడానికి నన్ను ఏంటాడు, ఊరినే పంపడు దేవుడు కదా. సమస్తము సమకూడి దేవుణ్ణి ప్రేమించారు, మేలు కొరకే సమకూడి జరిగింది. మొట్టమొదటి సాక్ష్యాన్ని అక్కడ బొమ్మలు పంచుకున్నప్పుడు వాళ్ళందరూ అంటున్నారు, మేము ప్రార్థన చేస్తున్నాం కానీ ఇలా మాట్లాడిన అనుభవం లేదు, ఇలా రక్షించబడిన అనుభవం మాకు లేదు. నా సహోదరికి నా తర్వాతే తను రక్షించబడింది అన్నమాట. తర్వాత బర్నబాస్ గారు వాళ్ళు బాప్తిస్మం అది ఇచ్చారు, సేవ జరిగి. అయితే అట్లా మొట్టమొదటి సాక్ష్యాన్ని పంచుకున్నాక అక్కడే ఏడ్చి ప్రార్థన, నా కుటుంబాన్ని కట్టయ్యా అని చెప్పి, నా భర్తను మార్చయ్యా అని చెప్పి ఏడ్చి ప్రార్థన చేస్తున్నాం అనమాట అందరం కలిసి. అలా చేస్తూ ఉండగా ఒక 4-5 దినాలు అయిన తర్వాత నా కుమార్తె అంటే బాగా ఇష్టం, నా భర్తకి ఆడపిల్ల అంటే. ఆ పిల్లని తీసుకుని వచ్చాడు అనమాట. వచ్చేసి మా అక్క వాళ్ళందరూ వచ్చేసారు అక్కడికి. మరి నువ్వు ఎందుకు పంపించావు, మీ ఆవిడని తీసుకురమ్మని అన్నారు అని చెప్పేసి నన్ను వెళ్దాం అన్నాడు. మరి వెళ్దాం అన్నప్పుడు రావాలిగా, కష్టమో నష్టమో, సరే వెళ్దాం, నేనేం అనలే నిన్ను
అని మొత్తానికి ఏదో మంచి మాటలు చెప్పాడు. మొత్తానికి ఏవైతే ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంటికి వచ్చిన కాడి నుంచి భయం. ఇప్పుడు ఆ బంధువులకు తీసుకెళ్తాడు. ఇప్పుడు నన్ను ఎందుకు పోయావు మతంలో కానీ ఇప్పుడు లేపేస్తారు నన్ను. అందరం చేసిన కృత్యాలని నేను చెప్పలేనప్పుడు వివరించి అని చెప్పేసి ప్రార్థన ఏదో చేసుకున్నాను. చేసుకున్న తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి నాకు నన్ను చూశారు. బొట్లు అది లేవు కదా, ముఖాన్ని చూసేది. నీకు సంఘంలో మంచి మర్యాద అక్కర్లేదా ఏంటి? ఆ మతంలో పోయావంటే ఏంటి? పిల్లలకు పెళ్ళిళ్ళు ఎట్ట అవుతాయి? నువ్వు ఇలాగే మా ఇళ్లలోకి వస్తావా అని చెప్పేసి ఇలా కొన్ని ప్రశ్నలు అన్నమాట అడిగారు. అడిగితే ఏమి మౌనంగా ఉండ, ఏం చెప్పాలి, కొత్తగా నమ్ముకున్నా, తెలవదు ఏం మాట్లాడాలి. అయితే నేను ఒకే ఒక మాట నా నోట్లో నుంచి వచ్చింది, యేసు ప్రభు నాతో మాట్లాడాడు, అందుకే నేను నమ్ముకున్నాను. అది ఒక్క మాట చెప్పా. సువార్త తెలవదుగా మనకి అని చెప్పాను. చెబితే కాళ్ళు ఏదో ఎగతాళి చేశారు. తర్వాత ఏదో అయిపోయింది. మొత్తానికి అమ్మాయ్య అనుకుని ఇంటికి వచ్చి పట్టాను అనమాట. అలాగా నేను ఎప్పుడైతే మరి దేవుడిని ఎప్పుడు నమ్ముకుని ప్రార్థన చేస్తా, ఇక నా భర్త కూడా మారాలని చెప్పేసి నేను మొరపెడుతూ ఉన్నప్పుడు తర్వాత నా సహోదరు కూడా మారిందట. ఒక 6 సంవత్సరాలు ఎంత పట్టింది నా భర్త మారటానికి. అలా ప్రార్థన చేస్తూ ఉండగా ఒక రోజు ఒక స్వరం వినపడుతుంది, అమ్మ నీ 20 రోజుల్లో నీ భర్తను మార్చబోతున్నాను అని ఒక స్వరం. ప్రార్థన 20 రోజులు ఉపవాసం ప్రార్థన చేయమన్నాడు. 20 రోజులు చేయమన్నాడు. మేమే ఉపవాసం ఉన్నాం. అలా ఉపవాసం ఉండి నా సహోదరు కూడా అప్పటికే కొంత మారింది అని అన్నాక. అయితే మా సహోదరు కూడా వచ్చేది. మేమందరం, మా వదిన మీరాబాయి గారు అని ఆవిడ అందరూ వచ్చేవారు అనమాట. ఆవిడ కూడా మారింది. అయితే అందరం కలిసి ప్రార్థన చేసాం. 20 దినాలు నేను కూడా ప్రార్థన చేసినప్పుడు అప్పుడు ఒక మోజెస్ చౌదరి గారు, గుళ్ళపల్లి మోజెస్ చౌదరి గారిని విజయవాడలో మరణాత సమయం ఆయన మా ఇంటికి ఒక సందర్భంలో మా ఇంటికి రావడం జరిగింది. ఒక సిచ్యువేషన్ విషయంలో మా ఇంటికి వచ్చారనమాట. వచ్చినప్పుడు వాళ్ళు వీధి సువార్త ప్రకటిస్తూ బొమ్మలూరు గ్రామంలో నా సహోదరులకు పరిచయం అయ్యారు. గ్రామంలో తిరిగేవారు వాళ్ళు. అట్టా పరిచయం అయ్యారు. మా ఇంటికి వచ్చారు ఒక సందర్భంగా. వచ్చినప్పుడు నా సహోదరితో మాట్లాడతా, ఎవరండి ఈయన హైట్ వెయిట్గా ఉన్నాడు, ఈయన ఎవరండి అంటే మా మరిది గారండి బాబురావు గారు అని చెప్పింది నా సహోదరి. చెప్పినప్పుడు ఆయన పరిచయం చేసుకుని, ఏమండి బాబురావు గారు మీరు మా సంఘానికి ఒకసారి రావాలి తప్పకుండా అని ప్రామిస్ చేసుకున్నాడు ఆయన చేతిలో. రాకుండా ఉండకూడదు, రావాలి అని అన్నప్పుడు నేను కంపల్సరీగా వస్తానండి. ఆయన జ్ఞానం గల మాటలు మాట్లాడతాడు ఆయన బాగా. ఆ మాటలు విని ఇంప్రెస్ అయ్యి వస్తానండి, నేను కంపల్సరీగా మీరు ఆ మాట ఇచ్చానని అన్నాడు. ఆ తర్వాత అట్లా ఒక ఆదివారం ఆ మందిరానికి వెళ్ళడానికి జరిగిందనమాట. అప్పుడు వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ దైవజనుడిని కలుసుకుని ఆ దైవజనుడి దగ్గర మాట్లాడి, మీ దగ్గర ఏమి విగ్రహాలు లేవేంటంటే ఆత్మతో సత్యముతో మేము ఆరాధిస్తామండి అని చెప్పి ఆయన చెప్పిన మాటలు ఈయనకి నచ్చినాయి అనమాట. వెళ్ళేసరికంట కత్తి పుచ్చుకుని వాడు కత్తి చేత నశించుననే వాక్యం చూస్తున్నాడు అంట. ఆయన కూడా వెళ్ళేవాడు ఆ వాక్యం ఇదేంట్రా బాబు నా గురించి చూస్తాడు అనుకుంటున్నాడు అంట ఆయన. అనుకుని తర్వాత వెళ్ళి ఆ దైవజనుడిని కలుసుకోవడం. అట్టా దైవజనులు పద్దాక వచ్చి మన ఇంటికి కూడా అప్పుడు బాగా బలపరచడం. దైవజనులు వాళ్ళ అల్లుళ్ళు బిడ్డలు ఉన్నారు, విశ్వాసులు, అదే దైవ సేవకులు, తదితర దైవ సేవకులు వచ్చి మాటికి మా ఇంటికి వచ్చి బలపరిచారు. అట్లా బలపరిచి ఆయన కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకొని బాప్తిసం కూడా తీసుకోవడం జరిగిందనమాట. మేమిరువురం కూడా మా జీవితాలు ప్రభు అయిన యేసుకుని సమర్పించుకుని ఎంతో హాయిగా ఎంతో ఆనందంగా మా జీవితాలు జీవిస్తూ ఉన్నాము. మరి నా బిడ్డలను కూడా బహుగా దేవుడు మరి చదివించే స్తోమత కూడా లేక వీధి బళ్ళలో చదివించిన నా బిడ్డలను అమెరికాలో పెట్టి ఇంకా 5-6 లక్షల జీతాలకి, కుమార్తె అల్లుడు కూడా మంచి జీతాలు, లక్షల జీతాలే. ఇలాంటి మంచి పొజిషన్లో దేవుడు ఉంచాడు. ఒకప్పుడైతే అసలు వీళ్ళు వెళ్ళగలుగుతారా, ఒక ఇంగ్లీష్ ముక్క రాదనుకునేదాన్ని. ఇప్పుడు నా కుమారుని చూసి వాళ్ళు అంటారు, మీ అబ్బాయి మాట్లాడినట్టు ఎవరు మాట్లాడని వాళ్ళే సాక్షి పెడుతున్నారు అంత బాగా. అందుకని దేవుడు మరి ఎంతగానో మమ్మల్ని ఆశీర్వదించి మా కుటుంబాల్లో ఎంతో శాంతి సమాధానం దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. కాబట్టి మేము జంట సాక్ష్యాలని చాలాసార్లు మోజెస్ చౌదరి గారు ఎమ్మడి తిరిగాము చాలా సార్లు. అప్పుడు మా పాస్టర్ గారు మోజెస్ చౌదరి గారు మధ్యలో కూర్చుని నన్ను ఈ పక్కన ఆయన నా పక్కన కూర్చోబెట్టుకుని ఇద్దరితో సాక్ష్యాలు చెప్పించేవారు, ఇద్దరితో ఒకేసారి. అంటే ఆయన దేవుడిని ఎలా తెలుసుకున్నాడు, ఆ తర్వాత నేను ఎలా మారాను, చివరికి ఆయన ఎలా మారాడు 60 ఏళ్ళ నుంచి అని చెప్పి చివరికి ఆయన చెప్పేవాడు మధ్యలో. దీన్ని బట్టి వాక్యం చెప్పేవాడు. ఒకరికేమో సంపాలనే కోరిక, ఎంతమందిని చంపినా ఇంకా చంపాలని కోరిక, ఒకరికేమో చావాలని కోరిక, నాకేమో ఎప్పుడు చచ్చిపోవాలి. కాబట్టి ఇద్దరిని దేవుడు కలిపి ఈరోజు జంట సాక్ష్యాలు చక్కగా ఇద్దరు సాక్ష్యాలు వాడుకుంటున్నారని అట్ట కొన్ని మాటలు చెప్పి ముగించేవారు అనమాట. అలా చాలాసార్లు జంట సాక్ష్యాలు వాడబడినాం. కాబట్టి మా జీవితాలు ఇవాళ ఎంతో సంతోషంగా ఆనందంగా జీవిస్తున్నాం. అయితే చివరికి ఒక్క మాట మీకు చెప్తున్నాను. మనకు కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, మనకు శ్రమలు వచ్చినప్పుడు మనం అనుకున్నాం నేను సత్య సాధిస్తాను, బతికొండి సాధించలేను కాబట్టి సచ్చి నేను కూడా అలాగే అనుకున్నా, సచ్చి సాధిస్తాను అనుకున్నా. మనం సచ్చి సాధిస్తామని చాలాసార్లు అనుకుంటాం, కానీ మనం చావాల్సిన పని లేదండి. నీ కోసం, నా కోసం, మనందరి కోసం చనిపోయి తిరిగి లేచినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే నీవు నేను అన్ని సాధించినట్లే లెక్క. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి, నిత్య జీవానికి వారసులు కండి, దైవాశీస్సులు పొందండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడి సాక్షిని దీవించును గాక. తీసుకెళ్ళాను అదే కళజోడే కళజోడి పైపు పట్టుకుంటాను
ఆంటీ చెప్పులు వేసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నశించిన దానిని వెదకి రక్షించుట కొరకై మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ఏ పరిస్థితులలో నశించిపోతున్నారో నిశ్చయముగా చూడగలిగిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆమేన్. ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితులతో ఉన్నా ప్రభువు ఎంతగానో ప్రేమించి మనల్ని రక్షించుట కొరకై మన పట్ల బాధ్యత కలిగినటువంటి ప్రభు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి నిజంగా ఎంత మంచి సాక్ష్యం. ఒక వ్యక్తిని మార్చటానికి ప్రభువుకి ఇష్టమైంది. చూడండి, ఎవరో కూడా సాటి మనిషి మరి ఒక మనిషి బాగుపడటం ఎవరు చూడలేరు. ఒక మనిషి బాగున్నాడు అని అంటే ఎవరో కూడా ఓరవలేరు.